అట్లా ఉమ్, హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమివాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కరుణాం కరుణాతరంగితాక్షీం మృదుభాషాం కుశపుష్పబాణజాపాం అణివాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యావళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ధ్యాయేత్ పద్మాసనస్థా వికసితవదనా हेमाभां पीतवस्त्रां करकलितलसत्येव पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी. श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपना अलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणा सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलाम् जपा कुसुमभासुरां जपविधौ स्मरेत् अंबिकां स्मरेत् अंबिकाम्. श्रीमात्रे नमः श्रीमात्रे ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमात्रे नमः. లలిత రహస్య సహస్రనామాలను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ప్రథమ భాగంలోనే ఉన్నాం. ఇంకా అమ్మవారి యొక్క 4 చేతులు దర్శించాము. 4 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలని దర్శించాము. ఇందులో ఒక విశేషం ఏమిటంటే ఈ 4 చేతులు అనేటువంటివి మోక్షాన్ని ఇచ్చేటువంటివి అని అర్థం. ఈ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏంటంటే మోక్షం ఇచ్చేది శ్రీ విద్యామంత్రం. ఈ 4 చేతుల యొక్క ధ్వని గర్భితమైన అర్థం ఏమిటంటే శ్రీ విద్యామంత్రం ఇందులో నిక్షిప్తమై ఉన్నది. శ్రీ విద్యామంత్రం నిక్షిప్తమైనదంటే ఈ శ్రీ విద్యామంత్రాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ నామాలు అర్థమవుతాయి. ఈ చతుర్బాహు సమన్విత అనేటువంటి ఈ 4 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు. దీనిలో మొదటిది రాగస్వరూప పాశాఢ్య రాగం, రెండవది తర్వాత క్రోధం అనేటువంటిది ఇది ఒక అంకుశం. ఇట్లా ఈ విధంగా ఏమిటంటే దీనిలో అమ్మవారు చేసేటువంటిది ఏమిటంటే మొట్టమొదట ఈ జీవుని మీద తన చేతిలో ఉన్నటువంటి పాశాన్ని విసిరివేసేసి మనం ఎట్లయితే జంతువుని కట్టివేసి దాని మెడకి తాడు కట్టేసి లాక్కొచ్చి తీసుకొస్తాము, అట్లనే అమ్మవారు ఆ పాశాన్ని విసిరివేసి మనల్ని బంధించి తీసుకొస్తుంది. ఆ బంధించి తీసుకొచ్చేటప్పుడు మోరాయించుకుంటాడు. మనకు జంతువు కూడా తొందరగా రాదు, అందుకని గట్టిగా ఏదో కర్ర తీసుకుని కొట్టడం ఎట్లా చేస్తే అప్పుడు కానీ మాట అది. ఇది అనుభవం మనకు ఉండే పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అట్లనే ఆ సందర్భంలో అలానే వీడి ఆ మెడకి ఈ తాడు వేసేసి అమ్మవారు ఏం చేస్తుందనంటే తన చేతిలో ఉన్న అంకుశం ఉన్న చూసే అంకుశంతో ఒక పోటు పొడి చేస్తుంది. ఇక పోటు పొడిచేటప్పటికి వీడు నిర్వీర్యం అయిపోతాడు. అంటే అర్థం ఏమిటి? ఇంతవరకు ఏమొచ్చింది అంటే దీనిలో విశేషమైనటువంటిది రాగములు సంబంధించినటువంటివి అన్ని పోయినాయి, విషయానికి సంబంధించిన రాగాలు పోయినాయి. ఎప్పుడైతే తాడు పాసింపడదో ఆ తర్వాత ఇంకేమన్నా లోపల ఉన్నటువంటి అసలు అయితే ఉన్నాయి. అసలు శత్రువులు ఎవరు? 6. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములైన 6 అంతఃశత్రువులు ఉన్నాయి. ఈ 6 అంతఃశత్రువుల మీద ప్రయోగం చేసింది, అంకుశంతో ప్రయోగం చేసింది. అంకుశంతో ప్రయోగం చేసేటప్పటికి ఆ 6 శత్రువులు నశించారు. ఇప్పుడు శరీరంలో ఏమున్నది అని చూస్తే ఏమిటి? విషయ సుఖాలా లేవు,
కామక్రోధ అనేటువంటి శత్రువులు ఉన్నారా? వాళ్ళు లేరు, వాళ్ళు నశించారు. వీళ్ళు నశించిన తర్వాత అమ్మవారు ఏం చేసింది అనమాట, ఆ తర్వాత తన ఇట్లు కోదండంలో నుంచి ఆ ప్రయోగం చేసింది. అనగా మనస్సుని, చంచలమైనటువంటి మనస్సుని నిశ్చలం అయింది వీడికి, మనో నిశ్చలం అయింది. ఈ మనో నిశ్చలం అయినప్పుడు అనగా అమ్మవారు ఏం చేసింది అనమాట, అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలని, పుష్ప బాణాలని, 5 ఏమిటనమాట, జ్ఞానపూర్వకమైనటువంటి 5 బాణాలని విసిరేసింది. 5 ఎందుకు వేయాలి అని అంటే 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకి. ఈ 5 ఇంద్రియములని ఎటు తిప్పాలి వీటిని అని అంటే జ్ఞాన మార్గం వైపు తిప్పాలి. జ్ఞాన మార్గం వైపు 5 ఇంద్రియాలను తిప్పేసేసింది. తిప్పేసిన తర్వాత అమ్మవారు ఆ తర్వాత ఏం చేసింది అనమాట, అదే పుష్పాలు వేసింది. పంచతన్మాత్ర సాయక 5 పుష్పాలు వేసేసింది. దీంతో ఎంత అయిపోయింది, కట్టేసింది కదా, మెడకు తాడు వేసేసింది కదా, మెడకు తాడు వేసేసింది. ఇప్పుడు ఎట్లా అయినాడంటే వీడికి, వీళ్ళలో ఎటువంటి కోపతాపాలు లేవు, పూర్తిమైనటువంటి బ్రాహ్మీ స్థితిలోకి వచ్చాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి ముఖ్యతి చిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఇప్పుడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నాడు వీడు. అటువంటి వాణ్ణి తీసుకొచ్చి అమ్మవారు తన పాదపద్మముల దగ్గర కూర్చోబెట్టుకుంది. ఇక వీడు పద్మపద్మల దగ్గర కూర్చొని ఉండేటువంటి వీడికి భోజనం పెట్టాలి కదా, మరి జంతువులు మనం కట్టేసినప్పుడు మేత వేస్తాం కదా, అట్లనే వీడికి మేత వేసింది. ఏమిటంటే మేత అనేటువంటిది తన పాదపద్మములలో ఉన్నటువంటి మకరందమును ఆస్వాదించరా అని పెట్టింది. ఈ విషయమే మనకు సౌందర్యలహరిలో ఉన్నది. సౌందర్యలహరిలో 93లో ఉన్నది. నిమజ్జన్ మజ్జీవ చరణకరణే షట్పదాం అని అక్కడటువంటి దానిలో చెప్పింది. అనగా నా యొక్క ఈ పాదపద్మంలో ఉన్న మకరందాన్ని 6 కాళ్ల తుమ్మిద, ఎవడు 6 కాళ్ల తుమ్మిద ఈ జీవుడు. ఈ జీవుడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 6 కాళ్ళు ఉన్నాయి. తుమ్మిదకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 కాళ్ళు ఉంటాయి. వీడికి 6 కాళ్ళు ఏంటి, సహజంగా 2 కనబడుతున్నాయండి, 6 ఎక్కడ ఉన్నాయండి అని అంటారు. వీడికి 6 కాళ్ళు ఉన్నాయి. ఏమిటి 6 కాళ్ళు అంటే 5 ఇంద్రియాలు, ఒకటేమో మనస్సు. ఇది ఈ 5 ఇంద్రియాలు, ఒకటి మనస్సుతోటి చాలా దూరం పరిగెత్తుతుంటాడు వాడు. ఇక్కడ ఉంటాడు, అమెరికాలో పోతాడు, ఇక్కడ ఉండి అమెరికాలో చూసేస్తుంటాడు, అంత విశేషం, అంత దూరం పరిగెత్తాడు వీడు. దీనికి కారణం ఏంటంటే మనస్సు. అంటే అర్థం ఏమిటనమాట, ఈ 6 కాళ్ళు ఉన్నాయే, వీడు ఎంత దూరమైన పరిగెత్తుంటాడు ఈ 6 కాళ్ళతో. కాబట్టి 6 కాళ్ళ జీవుడు వీడు, అనగా తుమ్మెద వంటి వాడు. తుమ్మెదకి ఎప్పుడు తేనె కావాలి, అక్కడ కాస్త అక్కడ కాస్త అక్కడ కాస్త ఆ తేనె నాక్కుంటూ తిరుగుతూ ఉంటుంటుంది. ఏది ఆ తుమ్మెద, దానికి ఆహారం. అట్లనే 6 కాళ్ళ తుమ్మెదకి జ్ఞానపరమైనటువంటి జ్ఞాన మకరందము అమ్మవారి పాదపద్మములో ఉన్నది. ఆ జ్ఞాన మకరందము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటిది. ఆ విషయమే అమ్మవారు ఏం చెప్పింది అంటే, ఉపనిషత్తులు ఆమె యొక్క శిరోభాగము, ఉపనిషత్తుల యొక్క ఆ గుర్తే మనకు పెట్టుకున్నటువంటి సీమంత శరణి ఉన్నది చూశారు, అది. దానికి ఆ నామం కూడా ఆ లలితలో ఉంది. ఆ నామం కనిపెట్టండి. అమ్మవారి యొక్క ఆ నామము ఉపనిషత్తుల సారము ఇక్కడ ఉన్నది. అనగా ఇక్కడ ఉన్నది అంటే అర్థం ఏమిటి, శిరోభాగం, అన్నిటికన్నా హైట్ అనమాట ఇది. అనగా వేదముల యొక్క చివరి భాగం ఏమిటి, పైన ఉంటుంది వేదముల యొక్క భాగం. 1, 2, 3, 4 భాగాలు వేదం, 4వ భాగం ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటిది. అనగా జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించరా అని పెట్టింది. ఆ జ్ఞాన మకరందాన్ని ఆస్వాదిస్తే వీడికి మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి జ్ఞానార్థేవత కైవల్యం, ఇది ఇంతవరకు మనకు పైకి కనబడుతున్నటువంటి అర్థం. అసలు అర్థం ఏమిటి, శ్రీ విద్యామంత్రం దీనిలో ఇక్కడ ఏం చెబుతున్నారనమాట, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి, కామక్రోధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, రాగము ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ముందు అక్కడి నుంచి అది ఇవన్నీ వచ్చినాయి, వీడికి ఎక్కడి నుంచి వచ్చినాయి, వీడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు వీడు, అది విషయం. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంటే వీడు పంచభూతాల నుంచి తెచ్చుకున్నాడు. పంచీకరణము అని వచ్చింది మనకు, పంచీకరణం. ఈ పంచీకరణలు అన్ని 24, 24 మొన్న దీనిలో కూడా చెప్పుకున్నాం, దీనిలో ప్రశ్నోపనిషత్తులో
24 తత్వాలు. ఈ 20 + 4 24 శరీరంలో ఉన్నాయి. ఈ 24లో ఏం కలిసి ఉన్నాయి? త్రిగుణాలు కలిసి ఉన్నాయి. ఈ త్రిగుణములు కలవటం వలననే ఇదిగో వీడు ఈ రాగస్వరూప, క్రోధాక, ఇది అంటే 6 శత్రువులు, అలానే విషయ సుఖాలు, ఇవన్నీ కూడా మూలం. ఇది ఒక ముద్ద. దీంతో నిండిపోయి ఉన్నది వీడి శరీరం. అందువలన వీడు అమ్మవారి దర్శనం చేసుకోలేడు. ఎందుకనమాట? త్రిగుణాలతో నిండిపోయి ఉన్నాడు వీడు, పంచీకరణంతో నిండిపోయి ఉన్నాడు, విషయ సుఖాలతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి వాడు అమ్మవారిని దర్శనం చేసుకోలేడు. అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఏమిటి అంటే శ్రీ విద్యామంత్రం. శ్రీ విద్యామంత్రంలో చెప్పినటువంటి 3 భాగాలు. శ్రీ విద్యామంత్రం 3 భాగాలుగా ఉంటుంది. ఆ 3 భాగాల్లో మొదటి భాగం, ఆ మొదటి భాగం అర్థమైతేనే మనం మిగిలిన 2 భాగాలు కూడా తెలుస్తాయి. ఆ మొదటి భాగం ఏమిటి యొక్క తాత్పర్యం ఏంటంటే అమ్మవారిలో లీనం కావటము, అది అర్థం. మోక్షం పొందటం. అది ఈ మోక్షం పొందటానికి ఏమిటి అంటే అత్యంత ప్రధానమైనటువంటి శ్రీ విద్యామంత్రంలో బీజాక్షరం ఒకటి ఉన్నది. ఆ బీజాక్షరం లేకుండా మంత్రం లేదు. మొత్తం 15 అక్షరాలు. ఈ 15 అక్షరాలలో ఒక అక్షరం హ్రీం అనేటువంటి బీజాక్షరం. హ్రీం. ఈ హ్రీం అనే బీజాక్షరాన్ని ప్రత్యేకంగా కూడా ఉపాసిస్తుంటారు. ఇది గురువు గారిని అడిగి ఉపాసిస్తారు. గురువు గారే చెప్తారు. వాళ్ళ యొక్క స్థితి పరిస్థితులను బట్టి గురువు గారు చెబుతారు, ఈ బీజాక్షరాన్ని ఉపాసించబోయి నువ్వు అయితే అన్నట్ల. ఈ బీజాక్షరం యొక్క గొప్పతనం అంతా విశేషం కూడా మనకు ఈ నామాల్లో ఒక చోట వస్తుంది. అది భువనేశ్వరి బీజాక్షరం. అది ఈ బీజాక్షరం ఏం చేస్తుందనంటే ఇప్పుడు పంచీకరణంతో ఉన్నటువంటి శరీరం ఉన్నది కదా, ఈ శరీరంలో ఉన్నటువంటి పంచీకరణాన్ని సమస్తాన్ని భేదించేస్తుంది. అనగా ఈ శరీరంలో ఏవైతే ఉన్నాయో త్రిగుణాలు, ఆ త్రిగుణాలతోటి అంటిపెట్టుకున్నటువంటి ఈ కామక్రోధాలు, వీటన్నిటిని కూడా భేదిస్తుంది. ఆ భేదించినప్పుడు ఆ అక్షరం, ఒక అక్షరం ఉంది, లా అనే అక్షరం. లా అనేటువంటి అక్షరాన్ని భేదిస్తుంది. లా అనే అక్షరం అంటే భూమి. భూమిలో ఎన్ని ఉన్నాయి అని అంటే ఆ పైన భూమి కాక పైన 4 కూడా ఉంటాయి. అంటే భూమిలో 5 ఉంటాయి. పంచీకరణంలో భూమిలో 5 ఉంటాయి. దీన్ని భేదించేసేస్తాడు ఈ హ్రీం బీజాక్షరంతో. ఈ హ్రీం బీజాక్షరం భేదించేసేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే కా ఏ ఈ అనేటువంటి మాయా బీజం దగ్గరికి వెళతాడు. మాయా బీజాన్ని కూడా భేదించేసేస్తాడు. మాయా బీజాన్ని చూసి ఏ దగ్గరికి వెళ్తారు. ఏ దగ్గరికి వెళ్తే అసలు అమ్మవారి శక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యవారు కనపడుతుంటారు. అయ్యవారు ఎలా, ఏ నామంతో, ఏ బీజాక్షరంతో ఉన్నాడు? కా అనే బీజాక్షరంతో ఉన్నాడు. ఇప్పుడు అమ్మవారు కనపడేది ముందు, అమ్మవారు కనపడంగానే అమ్మవారిలో ఉన్నటువంటి అయ్యవారు కూడా కనపడ్డారు. ఇప్పుడు ఈ విధంగా ఈ హ్రీం బీజాక్షరంతో ఇది భేదించుకుంటూ వెళతాడు. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు. ఇది దీనికి ఏమిటి అంటే అమ్మవారు ఏం చేసింది అనమాట, నీలో ఉన్నటువంటి ఈ కామక్రోధాదులు, రజోగుణ సమద్భమైనటువంటి వీటన్నిటిని కూడా పగలగొట్టేసింది అమ్మవారు. పగలగొట్టేసేసి జ్ఞానం అనే మకరందాన్ని ఇచ్చేసింది. ఆ జ్ఞానం అనే మకరందాన్ని ఆస్వాదించేశాడు. ఆస్వాదించేటప్పటికీ అమ్మవారి సాక్షాత్కారం లభించింది. ఇదేనమాట దీనిలో 4 చేతులు. ఇక్కడ విశేషం ఏమిటంటే అమ్మవారిని చూడంగానే మనకు అమ్మవారి శిరస్సు కనపడలేదు. అమ్మవారి శిరస్సు కనపడలా, అమ్మవారి చేతులు మాత్రమే కనపడ్డాయి. అదే విశేషం. అనగా ఏమిటనమాట, ఈ 4 చేతులు ఏమిటంటే నీకు మోక్షాన్ని ఇచ్చేటువంటివి 4 చేతులు అన్నట్టు. ఈ 4 చేతులు ఏమిటంటే మనం ఎలా చెప్పుకుంటామంటే దీనిలో చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని కూడా అర్చనలో చెప్పుకుంటాం. అనగా ఏమిటి, ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇట్లా అనమాట.
వీటిల్లో మొట్టమొదటి ధర్మం. ధర్మం అనేటువంటిది బలంగా ఉంటేనే పైవి బలంగా ఉంటాయి. కాబట్టి ధర్మం అనేటువంటిది గొడుగు కింద అన్నీ ఉంటాయి, సమస్తం ఉంటాయి. ఇట్లా ఈ విధంగా సమస్త మంత్రాలు ఉంటాయి. కాబట్టి కొంతమంది అంటారు ఈ మంత్రం ఉంది కదా, శ్రీ విద్యా మంత్రం ఉందండి, అట్లే నమో నారాయణ ఉన్నది, లేకపోతే ఇంకొకటి సుందరకాండ, ఇట్లా ఉన్నాయి కదండి, మరి ఏదో ఒకటి కొట్టుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి కొంతమంది సందేహాన్ని వ్యక్తపరుస్తారు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, ఒక విశేషం ఏంటంటే చక్రవర్తి ఉంటాడు. చక్రవర్తి అంటే ఏమిటనమాట, ఆయనకు ఒక 20 మంది 30 మంది సామంతరాజులు ఉంటారు. ఈ సామంతరాజులందరూ కూడా ఆ చక్రవర్తికి అసిస్టెంట్లుగా ఉంటారు. వీళ్ళు పరిపాలన చేస్తూనే ఉంటుంటారు. అయితే వీళ్ళు చక్రవర్తి యొక్క లక్షణాలుగా ఉండేటువంటి అంతటి లక్షణాలు ఉండేటువంటి లక్షణాలు వీళ్ళ దగ్గర లేవు. ఉంటే చక్రవర్తి అయ్యేవాళ్ళుగా వీళ్ళు సామంతులే, వీళ్ళందరూ. కాబట్టి చక్రవర్తి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ చక్రవర్తి ఇక్కడ పరబ్రహ్మము. మనకు ఇందులో ప్రశ్నోపనిషత్తులు మనం చెప్పుకున్నాం. అక్కడ ఏమిటయ్యా దైవము చెప్పు అని అంటే పరబ్రహ్మము అపరబ్రహ్మము అని రెండు చెప్పాడు. ప్రశ్నోపనిషత్తులోకి వెళ్తున్నాం. పరబ్రహ్మము అపరబ్రహ్మము అని చెప్పాం. పరబ్రహ్మమేమో నిర్గుణ పరబ్రహ్మం. అది ఎవరు ఆరాధిస్తారంటే యోగులు, ఎటువంటి వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మాన్ని ఆరాధించి వాళ్ళు ముక్తి పొందుతారు. అపర బ్రహ్మం అంటే సగుణ బ్రహ్మం. ఈ సగుణ బ్రహ్మము నుండి అనగా ఒక రూపం, అయ్యవారికి ఒక రూపం. ఆ సగుణ బ్రహ్మం నుండి ఈ సమస్త జగత్తు, ఈ జగత్ అనేది కాదు, మొత్తం కంప్లీట్ గా అన్ని దేవతల దగ్గర నుంచి అందరూ వచ్చేసేసారు. వీళ్ళందరూ వచ్చేసారు ఈ సగుణ బ్రహ్మ నుంచి. వీళ్ళిద్దరి యొక్క ఫలితాలు ఒకటే. సగుణ బ్రహ్మ ఉపాసన చేసినటువంటి వాడు మోక్షానికి పోతాడు, నిర్గుణ బ్రహ్మాన్ని చేసినటువంటి వాడు కూడా మోక్షానికి పోతాడు. ఈ రెండు ఒకటే. కాబట్టి ఆ సగుణ బ్రహ్మాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. అనగా అమ్మవారి యొక్క రూపం. ఇదిగో 4 చేతులు చూపించారు, 4 చేతుల్లో 4 ఆయుధాలు చూపించారు. కాబట్టి అమ్మవారి దగ్గర చేరాలి అని అంటే అమ్మవారిని మొట్టమొదటగా ఈ 4 చేతుల్లో ఉన్నటువంటి ఆ ఆయుధం యొక్క ప్రయోగం ఈ జీవుడి మీద జరగాలి. ఈ జీవుడి మీద జరిగినప్పుడు అప్పుడు జ్ఞాన దృష్టి వీడుకుంటుంది. జ్ఞాన దృష్టి ఉంటుంది. జ్ఞాన దృష్టి అంటే ఇదిగో మనం 10 ఉపనిషత్తులు చదువుతాం, అది విశేషం. ఇప్పుడు మనం కాకపోతే ఇప్పుడు ఉపనిషత్తులు ఎందుకులేండి, రామాయణము, భారతము, భాగవతము, లేకపోతే ఇటువంటివో చెప్పుకుందాంలేండి, ఈ ఉపనిషత్తులు ఎందుకులేండి, ఎందుకు అర్థమవుతాయి అని అటు దృష్టి లేకుండా ఈ రామాయణ కథో భారత భాగవత కథో అటు పడిపోయినాం అనుకోండి, అనగా జ్ఞాన దృష్టి వీడికి లేదు. జ్ఞాన దృష్టి లేదు కాబట్టి మోక్షంలోకి, అమ్మవారి మోక్షంలోకి రావటం లేదు. అందుకనే ఏమిటంటే మోక్షంలో పొందాలి అని అంటే జ్ఞాన దృష్టి ఉండాలి. ఆ జ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? జ్ఞాన నిధి ఉపనిషత్తుల్లో ఉన్నది. ఆ ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? పరమాత్మ తత్వము లేక పరబ్రహ్మ తత్వము ఉన్నది. అది అర్థం చేసుకుంటే నీకు జ్ఞాన సంపద సిద్ధిస్తుంది. జ్ఞాన సంపద సిద్ధించినప్పుడు మోక్షం సిద్ధిస్తుంది. అది అర్థం. చివరికి ఏమిటనమాట, అమ్మవారు తన దగ్గర ఉన్నటువంటి జ్ఞాన మకరందాన్ని ఈ జీవుడికి ఇస్తుంది. నీకు కాబట్టినంత తాగేసేయి అంటుంది. నీకు కాబట్టినంత తాగేసేయి అంటుంది. 10 ఉపనిషత్తులు అర్థం చేసుకున్నాడు అంటే ఏదో ఒక ఉపనిషత్తు చదివాడు, అర్థం ఏదో కొంత అర్థమైంది, తృప్తి పడలేదు వీడు. ఇంకా 9 ఉన్నాయండి, ఆ 9 కూడా చదివేశాడు. అనగా అర్థం ఏమిటనమాట, ఆ తీపిగా ఉండేటప్పటికీ మనం ఏదో టేస్ట్గా ఉంటుంది అనుకో, సహజమైనటువంటి భౌతికంగా ఇంకా చదివిందాం, టేస్ట్గా ఉంది కదా ఇంకా చదివిందాం అని అనిపిస్తుంటుంది భౌతికంగా. అట్లనే ఇక్కడ కూడా పూర్తిగా ఆ జ్ఞాన మకరందాన్ని పట్టుకుందాము అది ఉద్దేశంతో ఉంటారు. అదేనమాట దీన్ని. కాబట్టి ఆ జ్ఞాన మకరందాన్ని పట్టుకున్నటువంటి వాడికి మోక్షం సిద్ధిస్తుంది. ఆ మోక్షం సిద్ధించడానికి వెంటనే సిద్ధిస్తుందా? కొన్ని జన్మలు ఎత్తాలి. అనగా మళ్ళీ ఉత్తమమైనటువంటి ప్రమోషన్,
డబుల్ ప్రమోషన్ అని అంటారు చూడండి కొంతమంది. అట్లా డబుల్ ప్రమోషన్స్ లేకపోతే త్రిబుల్ ప్రమోషన్స్ అట్లా విధంగా మరలా జన్మ తీసుకుంటూ ఉంటాడు. ఆ జన్మ తీసేసుకొని చివరికి అంత్యంలో మోక్షం పొందుతాడు. ఇది దీని యొక్క చెప్పేటువంటిది. దీనికి ఆధారం ఏమిటంటే శ్రీ విద్యా మంత్రం. ఈ శ్రీ విద్యా మంత్రాన్ని చెప్పకుండా, ఇదిగో నేను శ్రీ విద్యా మంత్రాన్ని చెబుతున్నానని చెప్పకుండా ఈ మొదటి 4 నామాల్లో చెప్పి, ఇక్కడ వ్యాసుల వారు చెప్పి, అలానే శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు. ఇది ఎవరికి తెలియదు. మొట్టమొదటి శ్లోకంలో శ్రీ విద్యా మంత్రం ఉంటుంది. ఆ శ్రీ విద్యా మంత్రం మొట్టమొదటి శ్లోకంలో ఇందాక చెప్పాను నేను. ఏమిటంటే మహారాజు చక్రవర్తి ఉంటాడండి. ఆ చక్రవర్తి కింద సామంతులు ఉంటుంటారు. ఈ సామంతులందరూ చక్రవర్తి మాదిరిగా ఉండరుగా, వీళ్ళకంత పవర్ లేదు కదా. వీళ్ళకి ఆ పవర్ అంతా చక్రవర్తికే ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారే, ఈ మిగిలిన దేవతలు మనం ఈ విధంగా గుళ్ళ గోపురాల్లో మనం ఈ విధంగా మనం దర్శనం చేసుకుంటున్నామే, వీళ్ళందరూ సామంతరాజులు. వీళ్ళు కూడా మనకి ఉపయోగపడతారు. సామంతరాజు కూడా ఉపయోగపడతాడు కదా. ఆయన దగ్గరికి ఏదైనా చిన్న పని కావాలనుకో, చక్రవర్తి దగ్గరికి ఎందుకు పోతాము? చక్రవర్తి ఎక్కడో కూర్చుంటాడు. అందుకని మన దగ్గరలో రాజుగారి దగ్గరికి పోతాం. రాజుగారి దగ్గరికి పోయి ఏమంటే మాకు సరే చేసేస్తాం, అయిపోయింది. అందుకని ఈ సామంత రాజులను పట్టుకుంటాం మనం. ఇది దీనిలో అసలు చక్రవర్తి అనేటువంటి ఆయన ఎవరు అని అంటే పరబ్రహ్మము. అది ఆ పరబ్రహ్మము సౌందర్యలహరిలో మొట్టమొదట ఆయన దగ్గర నుంచి సామంత రాజులు వచ్చారు. ఎవరు? హరిహర విరించాదిభిరపి. అది ఎవరు? హరిహర విరించి ఆదిభి. ఆదిభి అంటే మొదలగినటువంటి వాళ్ళు. కేవలం బ్రహ్మాది దేవతలు అంతవరకే కాదండి. 33 కోట్ల మంది ఉన్నారు అని దేవతలన్నీ చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళందరూ వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చారు? శివశక్త్యాయుక్త అక్కడి నుంచి వచ్చేసారు. కాబట్టి పైన ఉన్నారు శివశక్త్య. వాళ్ళిద్దరూ ఈ దేవతలకు అందరికీ తల్లిదండ్రులు వాళ్ళు. అందుకని అమ్మవారు దగ్గర నుంచి బ్రహ్మదేవుడు కొంత శక్తి తెచ్చుకొని సృష్టి చేస్తున్నాడు. అట్లా విష్ణుమూర్తి శక్తి తెచ్చుకొని అమ్మవారి దగ్గర నుంచి అందరికి అన్నం పెడుతున్నాడు. చూడండి, గామావశ్య భూతాని అని కృష్ణుడు చెప్పాడే, అక్కడ విష్ణువు అన్నం పెడుతున్నాడు మనకి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు శక్తి. అలానే రుద్రుడు ఉన్నాడు, లయం చేసుకుంటున్నాడు. అమ్మవారి దగ్గర నుంచి శక్తి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు తమ తమ పనులు చేస్తున్నారు. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి దగ్గర నుంచే శక్తి. కాబట్టి వీళ్ళల్లో శక్తి ఉన్నదంటే ప్రతి దేవుళ్ళలోనూ అమ్మవారు ఉన్నది అని అర్థం. బ్రహ్మదేవుల్లో అమ్మవారు ఉంది. అమ్మవారు అక్కడ ఏ రూపంలో ఉంది? సరస్వతి రూపంలో ఉంది. అది అర్థం. విష్ణువులో లక్ష్మీదేవి రూపంలో ఉంది. అలానే శివుల్లో పార్వతీదేవి రూపంలో ఉంది. ఇది అర్థం. ఆ శక్తి ఈ రూపాలతో ఇట్లా ఉంటుంది అనమాట. అది ఇది అనమాట. ఇట్లా వీళ్ళందరూ సామంతులు. కాబట్టి ఈ సామంత రాజులను పట్టుకుంటాం మనం. ఈ సామంత రాజులు పెట్టుకొని మనం పనులు పూర్తి చేసేసుకుంటాం. పనులు పూర్తి చేసేసుకుంటుంటే ఏమవుతున్నది? మనకు పుణ్యం వస్తున్నది. ఆ పుణ్యం వలన ఏమవుతున్నది? మరలా జన్మ తీసుకుంటున్నాము, సుఖాలు పొందుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. కానీ మోక్షం సంగతి, మోక్షం ఇస్తారా వీళ్ళు అని ప్రశ్నిస్తే, మోక్షం గురించి మాత్రం మమ్మల్ని అడగవాకు, మాకు తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అసలు పరబ్రహ్మం, వాళ్ళని అడగవాయా అని అంటారు. పరబ్రహ్మాన్ని, బ్రహ్మదేవుడిని కూడా తపస్సు చేసి బ్రహ్మదేవుని గురించి, అయ్యా మాకు మోక్షం ఇవ్వండి అంటే, నా డ్యూటీ కాదయ్యా అది. నీకేదో వరం కావాలంటే ఇస్తాను, వరం కోరుకో. మనకు పురాణ కథలు ఉన్నాయి కదా, అదే అనమాట. అట్లా అనమాట. అట్లానే ఏమిటనమాట, ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటిది అమ్మవారు. కాబట్టి అమ్మవారు మోక్షాన్ని పొందాలి అని అంటే ఈ నామముల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించడం ఒకటి, అదొకటి. రెండోది ప్రత్యేకంగా శ్రీ విద్యా మంత్రాన్ని దాన్ని జపించటం, పాటించటం. అయితే శ్రీ విద్యా మంత్రం యొక్క సూక్ష్మ రూపం అంటే
బాల అంటే అమ్మవారి యొక్క కుమార్తె బాల అంటే అమ్మవారి యొక్క లక్షణాలన్నీ కూడా, అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా బాలా రూపంలో ఉన్నది, బాలాలో ఉన్నది. అంటే ఇక్కడ ఏమిటంటే అర్థం, బాల అమ్మవారు అభేదం. అంటే ఉపాసకులకి బాల దగ్గరగా ఉంటుంది. ఎందుకనంటే ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు. అలా బాలామంత్రం తర్వాత పంచదశి మంత్రం, తర్వాత శ్రీ విద్యా మంత్రం, తర్వాత షోడశాక్షరి, మహాషోడశాక్షరి. ఇది ఒక్కొక్క మెట్టుది అమ్మవారిని ఉపాసించడానికి. ఇది అనమాట. ఇది అందువల్ల మొట్టమొదటి ఏం పట్టుకుంటారంటే బాలా మంత్రాన్ని పట్టుకుంటారు. ఇట్లా అనమాట. ఆ బాలా మంత్రాన్ని దీక్ష తీసుకొని మోక్షాన్ని పొందొచ్చు. విశేషించి బాలామంత్రంలో మోక్ష సంగతే కాకుండా మనకు ఇహానికి, ముఖ్యంగా ఇహానికి అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి లభిస్తాయి. ఇహలోకంలో కావాల్సినటువంటి ఉంటాయి. ఇహలోకంలో కావాల్సినవి ఏంటి అని అంటే సహజంగా ఏంటంటే సంపద కావాలి. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే ఆరోగ్యం, ఇటువంటివి అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా బాలామంత్రంలో వస్తాయి. బాలామంత్రం ద్వారా సాధించుకోవచ్చు అన్నమాట. ఈ మంత్రాలని నిక్షిప్తం చేశారు శంకరులు. మొట్టమొదటి శ్లోకంలో నిక్షిప్తం చేశాడు. దాన్ని వివరించి తర్వాత మధ్య శ్లోకంలో 11లోనూ ఎక్కడో పెట్టాడు. దాని యొక్క వివరణ అక్కడ పెట్టాడు అనమాట. అది అట్లా అనమాట. అది కాబట్టి మొట్టమొదట వస్తున్నటువంటి ఈ 4 నామాలు అర్థం చేసుకోండి అని చెప్పి వరుసగా మనం ఇంతవరకు అర్థం చేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేటువంటిది వివరణలోకి వెళుతున్నాడు. ఈ వివరణలోకి ఏమిటంటే దీనిలో ఈ మోహంతో ఉండిపోయినాడు వీడు. ఈ మోహం అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేటువంటి దానిలో నిండిపోయినాడు కనుకనే వీడు బయటికి రావటం లేదు. అందుకని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేది మోహంలో ఉండిపోయినాడు వీడు. చూడండి, చక్కగా ఏమన్నా ఉన్నది అనుకోండి, దాని మీద వీటికి ఆసక్తి పుడుతుంటుంది, కంటితో చూస్తాడు. ఇది చాలా చక్కగా బాగా ఉంది. ఒక పుష్పమే ఉంది అనుకోండి, చాలా ఆనందంగా, చాలా మనస్సును ఆకర్షిస్తూ ఉన్నది. ఆ మనస్సును ఆకర్షిస్తూ ఉన్నటువంటి ఒక పుష్పం కనబడది. వీడు ఏం చేస్తాడనంటే ఆ పుష్పాన్ని, ఆ చెట్టు ఎవరిదో, ఆ ఇంటి వాళ్ళు ఎవరో సంథింగ్ అనుకుందాం, వీడు ఏం చేస్తాడంటే వెంటనే దాని మీద మోహం పడి దాన్ని కోసి తీసుకుంటాడు. తీసుకొని ఆ చొక్కా పెట్టుకోవడం లేదో పెట్టుకుంటాడు. ఇట్లా అనమాట. అని ఏమిటి, దేనికి మోహం పడ్డాడు వీడు. ఈ మోహం పడి చేసిన పని ఏమిటి, అవిధేయమైనటువంటి పని చేశాడు. ఈ మోహం వలన ఎంతవరకు పోతాడంటే వీడు అవిధేయతలోకి వెళ్ళిపోతాడు. అనగా ఏంటనమాట, అజ్ఞానం అనే చీకటిలో విడిపోతాడు. ఆ మోహం అనేటువంటి పలు రకాలుగా ఉంటుంటుంది. మరి అమ్మవారి దగ్గర నుంచి చూస్తుంటే మొట్టమొదటి మోహం చెబుతున్నది అమ్మవారు 13వ మంత్రంలో చెబుతున్నది. ఇక్కడ గొప్ప నామం వస్తున్నది, చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ. లసత్కచ, కచ అంటే శిరోజాలు, కేశభాషాలు అనమాట. ఆ కేశభాషాల మీద చంపక అంటే సంపెంగ పువ్వు, అశోక పుష్పం, పున్నాక పుష్పము, సౌగంధిక పుష్పాలతో లసత్ ప్రకాశించుతున్న పరిమళించు కేశభాషములు కలిగినటువంటిది. అనగా అమ్మవారు తన శిరోజాలకి ఈ పూలు పెట్టుకున్నది అని మనకు అర్థం పైకి డైరెక్ట్ వినంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు శిరోజాలకి పూలు పెట్టుకుంటారండి, సరే బాగానే ఉంది, అందరూ మామూలుగా. ఎందుకు పెట్టుకోవాలి శిరోజాలు? ఇప్పుడు పూలహారం ఉంది, పూలతోటి చేసిన దండు ఉంది అనుకో, అది మెడలో వేసుకుంటాం. లేదా మెడలో వేస్తాం, సరిపోయిందండి, బాగానే ఉంది. అంతవరకు దానికి అర్థం ఉంది. దేవుడి మెడలో కూడా వేస్తాం. మరి మన కేశవులకి ఎందుకండి పెట్టుకుండేది? ఇది ఒక దండక మారిది, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, గంట కాగానే వాడిపోతాయి. ఇది ఎందుకండి అనవసరమైంది పెట్టుకోవటం? అంటే ఏమైనా ఎందుకు పెట్టుకుంటున్నామమ్మా?
వాళ్ళు పెట్టుకుంటున్నారు, నేను పెట్టుకుంటున్నా. ముత్తైదు పువ్వులు వాళ్ళు పెట్టుకుంటున్నారుగా, నేను పెట్టుకుంటున్నా. మీరు అడిగి చూడండి ఎవరినైనా సరే, వాళ్ళు పెట్టుకుంటున్నారా, నేను కూడా పెట్టుకుంటున్నాను. పెట్టుకోకపోతే ఎట్లా బాగుండదు. ఇది ఇంతకు తప్పితే రెండోది లేదు. పైగానేమో ఈ పారాయణ మాత్రం చేస్తుంటారు. సంపద శోక పున్నాగాల సత్కచ బరబర పరిగెత్తుకుతూ ఉంటుంటారు. అది ఇది ఏమిట్రా మనం ఇది చేస్తున్నాము అనేటువంటిది ఆలోచనే లేదు. ఇదనమాట ఇది. అందుకనే నా లలితానామములు అనేటువంటిది గురువు గారి దగ్గర చదువుకోండిరా అని చెప్పింది, పట్టుకోండి చెప్పారు. పిచ్చిపోలు చేయవాకండి. అది ఇది ఏమిటంటే అమ్మవారి యొక్క కేశ భాషములు అంటే ఎట్టు పెట్టండి. ఆ కేశ భాష సంగతి వాళ్ళ సంగతి తర్వాత ఆలోచిద్దాం. మన కేశ భాష సంగతి చూసుకుందాం. ఏమిటంటే మన యొక్క కేశ భాషములు అనేటువంటివి పవిత్రమైనటువంటివి కేశాలు. మీకు ఒక చిన్న ఉదాహరణ గుర్తు చేస్తాను. పుట్టాడండి వాడు, అబ్బాయి అమ్మాయి పుట్టాడండి. ఆ పుట్టుకతోటి అవయవాలు అన్నీ వచ్చినాయి. అవయవాలతోటి వచ్చేసాడు వాడు. అట్లనే పుట్టుకతోటి వీడు వెంట్రుకలతోటి వస్తాడు. వీడు గుర్తుందా? ఆడవాళ్ళకి బాగా గుర్తుంటుంది. కొంచెం పీచు ఉంటుంది వాడికి నెత్తిన. ఎవరు సరిగా అంటలేదు, ఆ పాపం వాళ్ళకి తెలియదేమో. లేకపోతే అది ఏమైనా అడగండి. కాకపోతే ఎవరినైనా అడిగితే, తెలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు. చిన్న పీచు ఉంటుంది, కొద్దిగా ఎక్కువ కాదు, ఫుల్ అంటే ఉన్నట్టు అని. అంటే ఏంటంటే అది కూడా అవయవము. మనకి ఎట్లయితే కాళ్ళు చేతులు ఎట్లయితే అవయవాలు ఉన్నాయో అవి కూడా అవయవమే. అది కూడా ఆ అవయవాన్ని తొలగించాలి. పుట్టెంట్రుకలు అని అంటుంటారు కదా. పుట్టెంట్రుకల దగ్గర ఎటు పెడితే ఏ రోజు పెడితే ఆ రోజు తీసేయరు కదా. కొంత వయసు రావాలి, ఇదంతా ఉంది, దానికి ఒక అంత ఉంది కదా. తీసేసినట్టు వెంట్రుకల్ని దేవుడి దగ్గర ఇచ్చేస్తారు. ఇది కదా. అదే వెంట్రుకలు దేవుడి దగ్గర ఎందుకు దేవుడి దగ్గర తీసి దెబ్బలు వేయరాదు. ఆ మాట వచ్చిందా? రాలేదు. పవిత్రమైనటువంటివి శిరోజములు, పవిత్రమైనటువంటివి. మానవుడికి పురుషుడైనా సరే, అటు స్త్రీ అయినా సరే, శిరోజములు, దాన్ని తెలుగులో వెంట్రుకలు, సంస్కృతంలో శిరోజములు, ఇవి పవిత్రమైనటువంటివి. ఆ పవిత్రమైనటువంటి వాటిని పూజించాలి అని అర్థం. ఇది ఎంత విశేషమైనటువంటి ఆ వెంట్రుకలు అనేటువంటి శిరోజాలు అనేటువంటివి ఈ మనిషికి అందాన్ని తెచ్చిపెట్టేటువంటివి, విశేషించి ఆ మనిషిని గుర్తింపు ఇచ్చేటువంటివి. శిరోజాల గురించి ప్రత్యేకంగా మీకు ఒక గంట పడుతుంది చెప్పాలంటే. ప్రాచీన కాలంలో శిరోజాల గురించి ఏ విధంగా ఎట్లా చేసుకునేవాడు తెలిసిన ఒకటి రెండు చెబుతా. శిరోజాలని ముడుచుకొని వాడు బయటకు వచ్చాడని అంటే వాడిని చూడంగానే వీడు కూలీ పని చేసేవాడు రా. ఇంకొకడు ఉంటాడు, వాడిని చూడంగానే ఓహో మంత్రాలు చదివేవాడు రా వీడు. ఇంకొకడిని చూశాడు, అరే వీడు క్షత్రియుడు రా. ఏమి చెబుతున్నాయి? వెంట్రుకలు చెబుతున్నాయి. అది దీనిలో ప్రాచీన కాలంలో, రాజుల కాలంలో దానిలో ఉండేటువంటి అందరికీ ఒకటే రకమైనటువంటి ఈ జుట్టులు. దాని అర్థం జుట్టు ఉన్నది, ఆ ఆకారాలు మాత్రం ఒక రకంగా ఉండవు. పలు రకములు వాళ్ళ ఆ రకాలను బట్టి వాళ్ళ వృత్తి తెలుస్తుంటుంది. చూడండి మరి ఆ జుట్టు ఎంత దూరం తీసుకుపోయిందో అండి, ఎంత దూరం తీసుకుపోయిందో. క్షత్రియులు అలా ఉండాలి, గిరసాలు తీసుకొని ఉండాలి క్షత్రియుడు. అట్లా ఉంటేనే వాడు క్షత్రియుడు. వీడు పిలక పెట్టుకుంటేనే వీడు బ్రాహ్మణుడు. పిలక కూడా లేదు, కాషాయ వస్త్రం కట్టుకున్నాడు అనుకో వీడు సన్యాసి అని అర్థం. ఇదనమాట ఇట్లా ఈ విధంగా. కాబట్టి దీనిలో ఇంకా అసలు విషయంలోకి వచ్చేసేద్దాం. ఇక చంపకాశోక పున్నాగా లౌక సౌగంధిక రసం. అమ్మవారి యొక్క ఆ కేశములను ఇవి ఈ పూల చేత అలంకరించారు అని చెబుతున్నారు. ఇది అయితే ఈ విశేషం ఏమిటనంటే ఇక్కడ ఒక గొప్ప విశేషం రాబోతున్నది. అది చెప్పి తర్వాత విషయంలోకి వస్తా. ఏమిటంటే ధూర్జటికి రచించినటువంటి కాళహస్తీశ్వర మహాత్మ్యం అనేటువంటి గ్రంథం ఒకటి ఉంది. దానిలో ఒక కథ ఉంది. ఏమిటంటే ఒక
శివభక్తుడు. పాపం ఆయన ఏదో దరిద్రం, డబ్బులు లేక ఈ విధంగా ఉన్నాడు. అయ్యో నాకు డబ్బులు లేవే ఏమిటి ఎట్లానంటే, శివుడుట ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి ఒక తాటాకి మీద ఒక పద్యం రాసి ఆయనకి ఇచ్చాట. ఈ పద్యం తీసుకెళ్లి రాజుగారి దగ్గర చదువు, నీకు డబ్బులు ఇస్తారు అని చెప్పాడు. అని చెబితే ఈయన గారు పోయినట్ట. ఏమంటే నేను పద్యం రాసుకొచ్చానంటే చదువుతున్నాను, చెప్పండి. పద్యం చదివాడు. ఆ పద్యంలో ఒక లైన్ ఉంది, చివరి లైన్. ఏమిటి దానిలో లైను? సింధుర రాజగమన ధమ్మిల్లంబు సహజ గంధంబు అని. అంటే పార్వతీదేవి యొక్క కేశములు సహజముగా మంచి వాసన కలిగినటువంటివి అని అర్థం. సరే, ఆ సభలో పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తప్పు పట్టుకున్నాడు. ఏమిటా, ఏం కవిత్వయా? జుట్టు ఎక్కడన్నా వాసన వస్తుందా? జుట్టు ఎక్కడన్నా నీ జుట్టు ఏమన్నా వాసన వస్తున్నదా? ఈ తప్పు రాసుకొచ్చావేమిటయ్యా? రాజుగారు ఈయనకేం డబ్బులు ఇవ్వకండి అన్న అనేటప్పటికి ఏడుస్తూ ఈ శివభక్తుడు పోతూ ఉన్నాడు. ఏమయ్యా నువ్వు ఎక్కడ వచ్చావయ్యా స్వామి, లేనిపోయి నన్ను జడగొట్టావు కదా అని అనుకుంటూ పోయినట్టు. శివుడు వెళ్ళి ప్రత్యక్షమైనట్టు వచ్చాట. ఈసారి శివుడు గానే వచ్చాట, బ్రాహ్మణుడు గారు. శివుడు, ఏమిట్రా ఏడుస్తున్నావు? ఇది నేను వస్తున్నా అన్నాడు. నేను వస్తున్నప్పుడు వాళ్ళ సంగతి ఏదో తేలుస్తాను, నేను వస్తున్నాను బా అన్నాడు. నేను వస్తున్నాను బా అనేటప్పుడు వెళ్ళాట. అక్కడ సభలో ఏం చేసామంటే బ్రాహ్మణుడుగానే వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నట్ట, ఎవడరా వాడు? శివుడు అంటున్నాడు. నేను రాసిన పద్యం తప్పు పట్టేట, వాడెవడో బయటికి రా అంటున్నట్ట. బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు. అనేటప్పుడు బయటకు వచ్చాట ఆ కవి. ఆ కవి పేరు నత్కీరు. వచ్చాట. ఆ తప్పు పట్టుకున్నాము. అవునాయా, ఎక్కడన్నా కేశాలు ఎక్కడన్నా వాసన వస్తాయా, సువాసన? ఏం తప్పు రాసావు ఏమిటా అనేటప్పటికి ఈయన శివుడి యొక్క రూపం, అసలు రూపం చూపించాడు. చూపించేటప్పటికి, ఎవరా నేను రాసిన తప్పు అంటావా? నువ్వు శివుడుగా మూడు కళ్ళు ఉండని 96 కళ్ళు ఉన్నాయి, ఎంతన్నా ఉన్నాయి, నువ్వు రాశానంటున్నావు. తప్పే. నువ్వు శివుడు అయినా నేనేం భయపడను. అది తప్పే రాసావు. నువ్వు శివుడు ఎక్కడ నువ్వు తప్పు రాసుకుంటున్నావు, నేను మహాపండితుడిని అని అనేటప్పటికిట ఆయన శివుడుట, ఇంట్లో వ్యతిరేకిస్తున్నావు కదా, నీకు శాపం, నీవు కుష్ఠవ్యాధి బాధితుండవు కాక అని శాపం అక్కడక్కడ పెట్టేసి ఇదో పెట్టేటప్పటికి అప్పుడు వీడికి అహంకారం నశించింది. ఎప్పుడైతే ఆ శాప తగలబోతున్నదో, వేడి రాబోతున్నదో, వెంటనే కాళ్ళ మీద పట్టాడు. కాళ్ళ మీద పడేటప్పటికి అప్పుడు చెప్పాడు అనమాట ఆయన, ఒరే ఇక్కడ సువర్ణముఖరి నది ఉంది, నువ్వు ఆ సువర్ణముఖరి నదిలో స్నానం చేసి జపం చేస్తే అప్పుడు మళ్ళీ రోగం పోతుందా అని చెప్పాడు. సరే, కాళహస్తు సరే అట్టెట్టుకోండి. అసలు విషయంలో కొత్త ఈయన ఏం చెబుతున్నాడు? సింధుర రాజగమన ధమ్మిల్లంబు సహజ గంధంబు అని చెప్పాడు కదా. సింధుర రాజగమన ఎవరు? పార్వతి, తన వైఫే. ఆమె యొక్క కేశములట ఈయన రోజు వాసన చూస్తున్నాడండి. సహజ గంధంబు ఆయనకి తెలుసు. పార్వతీదేవి యొక్క ఆ శిరోజములు వాసన మంచి స్మెల్ వస్తుంటాయి. ఇంకా పూలు పెట్ల స్మెల్ వస్తుంటాయి అవి. అది ఆయనకి తెలుసు. ఆ తెలుసు కాబట్టి రాశాడు. అంటే అర్థం ఏమిటంటే, దీనిలో విశేషమైనటువంటి భార్యాభర్త ఉన్నారు. భార్యాభర్త అంటే అర్థం ఏమిటి? శివ పార్వతులు, పార్వతీ పరమేశ్వరులు అని అర్థం. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. పరమేశ్వరుడు పార్వతి యొక్క ఆ శిరోజాలను చూసి ఆ సంతోషిస్తూ ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటుంటాడు. ఏమిటంటే ఆనందం, ఆ శిరోజములు నల్లగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో కదా అని ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటుంటాడు అని. అయితే మరి పూలు పెట్టుకున్నారు కదా అంటేట, ఆమె పూలు పెట్టుకున్నది. ఈ పూలు పెట్టుకునేటప్పటికిట మాసం వస్తుంది. ఇక్కడ అప్పుడు ఏమైంది? దేవలోకంలో ఉన్న వృక్షాలు ఉన్నాయే, అవేమో చేసినట, మాకు వాసన అసలు లేదు, కాబట్టి అమ్మవారి యొక్క పూలలో మేము ప్రవేశిస్తామని ఆ పొలంలో ప్రవేశించి అమ్మవారి యొక్క కేశముల యొక్క వాసన పీల్చుకుంటూ ఉండేది. ఇది చమత్కారంగా చెప్పినటువంటి కథ. ఇది
ఇక అసలు విషయంలోకి వద్దాం. ఎన్ని రకాలుగా ఉంటుందో గమనించండి లలిత. అసలు విషయంలోకి వద్దాం. ఏమిటంటే నల్లని శిరోజాలు చూస్తున్నాం, అమ్మవారి యొక్క నల్లని శిరోజాలు. ఇక్కడ ఒక విశేషం చెబుతా. సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి వారు అమ్మవారి యొక్క శిరోజాలను ముందు చూస్తాడు. అశోకోణంలో అమ్మవారి శిరోజాలు, నల్లని శిరోజాలు, పొడవైన శిరోజాలు చూస్తాడు ఆయన. ఆ చూసిన తర్వాత ఇక నెమ్మది ఒక్కొక్కటి తర్వాత ఈ నల్లని శిరోజాలు చూడటం వలన నలుపు అనేటువంటిది అజ్ఞానానికి సూచకం, మోహానికి సూచకం. అనగా నీవు మోహంలో పడవాకరా, అజ్ఞానాన్ని తొలగించుకో అని అర్థం. నీవు అజ్ఞానాన్ని తొలగించుకో. అమ్మవారు నేర్పుతున్నది ఏమిటంటే నల్లని శిరోజాలు చూస్తున్నావు అనుకో, నల్లని శిరోజాలు చూస్తే ఏమొస్తుంది అంటే మోహం కలిగి ఆ తర్వాత కార్యక్రమాలు. ఈ శిరోజాలే పెద్ద. మీకు శిరోజాలను గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? మెత్తటి శిరోజాలు, వంకర శిరోజాలు, ఒత్తు శిరోజాలు, పొడవైన శిరోజాలు, ఇట్లా ఉంటాయి ఈ శిరోజాలని చూసి మోహం పడవాకండి. ఈ మోహం కనుక పడితే మీరు అజ్ఞానంలో పడతారు. అజ్ఞానంలో పడ్డారంటే క్రమక్రమంగా అధోగతి పోతారు. అదే రావణాసురుడు చేసిన పని. రావణాసురుడు సీతాదేవి యొక్క వెంట్రుకలను చూశాడు. చూసి అబ్బో ఎంత అందంగా ఉన్నాయో అని లౌల్యంలో పడిపోయి గందరగోళం అంత శాతం. ఒక ఉదాహరణగా మనకు రామాయణంలో కూడా కనబడుతుంది. అందుకని ఏం చెబుతున్నారంటే కేశపాశములను చూసి అజ్ఞానము అనేది నశిస్తుంది. అనగా జ్ఞానం కలిగి ముక్తిని సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి కేశపాశములను చూడంగానే పవిత్రమైనటువంటివి అనే భావం ఎవరికైతే కలుగుతుంటుందో వాడికి మోహం నశిస్తుంది, జ్ఞానం సిద్ధిస్తుంది. ఇది అర్థం. అదే దీనిలో సౌందర్య లహరిలో ఆ విషయాన్నే చెబుతున్నారు శంకర్లు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేతి వరవనం ఘనస్నిగ్ధ శ్లేష్ణం చుకుర నికురం వంతవ శివే యదీయం సౌరభ్యం సగజం ఉపలబ్ధం సుమనసు వసంతి అస్మిన్ మన్యే బలమధన వాటీ విటపినా. ఆ కల్పవృక్షాలు ఉన్నాయి కదా, స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షాలు. ఆ కల్పవృక్షాలుట అమ్మవారి యొక్క చుకుర నికురంబం, అమ్మవారి యొక్క శిరోజాలు ఉన్నాయి, మెత్తని శిరోజములు. ఆ శిరోజములలో ఉన్నటువంటి ఆ చేర్నీట ఎందుకుట? అక్కడ ఉన్నటువంటి వాసన తెచ్చుకోవటం కోసం. వాసన అనేటువంటిది ఎక్కడ ఉన్నది? పూల వాసన అంటే ఎట్లా ఉన్నది ఏమిటనంటే అమ్మవారి దగ్గర ఉన్నది. అమ్మవారి కేశములలో ఉందండి సువాసనలు. ఇక్కడ సువాసన అనే మాటకి రెండో అర్థము జ్ఞానము. కొంతమంది ఏమంటారంటే వాడికి అసలు వాసనే లేదండి, అసలు చదువుకుందాం అనే వాసనే లేదు, ఇంట్రెస్ట్ అని అంటాను. ఇది వాసన అంటే అక్కడ జ్ఞానము అనేటువంటి అర్థం అనమాట. కాబట్టి ఈ కేశములను చూసి అజ్ఞానంలో పడవాకండి, అనగా మోహంలో పడవాకండి. మోహంలో పడ్డారనంటే చివరికి ఏమవుతారు అని అంటే ఇక అధోగతే, విషయ సుఖాల్లోకి వెళ్ళిపోతుంటారు అని చెప్తున్నారు. ఎందుకంటే సహజమైనటువంటి లక్షణం ఇది మోహంలో పడిపోవటానికి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటుంటాం. మనకు ఉదాహరణగా మోహంలో పడిపోవటానికి ఇక్కడ రెండు విశేషాలను జాగ్రత్తగా కనిపెడితే తెలుస్తుంటాయి. స్త్రీ పురుషులని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏమిటంటే భిన్నమైనటువంటి శరీరాలు, భిన్నమైన శరీరాలు. పురుషులు ఎంతమందిని 100 మందిని అక్కడ నిలబెట్టినా వీళ్ళందరూ పురుషులేనండి అని అంటాం. ఒక స్త్రీలను 100 మందిని పెట్టామనుకోండి వీళ్ళందరూ స్త్రీలేనండి అని అంటాం. వీళ్ళిద్దరు భిన్నమైనటువంటి మనుషులు. ఒకళ్ళు ఒకళ్ళని ఆకర్షించేటువంటి లక్షణాలు ఉంటాయి. ఆకర్షించే లక్షణం. ఇప్పుడు అయస్కాంతం ఉంది, అయస్కాంతం పెట్టి అక్కడ పెట్టాం, వర్ర లాక్కుంటుంది. ఇది కాబట్టి అట్లనే ఇక్కడ కూడా స్త్రీ అనేటువంటి ఆ అయహని
ఈ కాంతుడు లాగేస్తాడు తన యొక్క ఆ ఇంద్రియ విషయముల మీద లాగేస్తాడు. ఇదే దీనిలో ఉండేటువంటి విశేషం. అదే శివశక్త్యాయుక్తో, శక్తి లేనిదే శివుడు ఏమీ చేయలేడు. కాబట్టి శివుడికి ఏమని కోరిక కలిగింది? సృష్టి చేద్దామని కోరిక కలిగింది. చేసుకో, నువ్వు చేసుకోవా, నువ్వు అక్కడివి సృష్టి చేయాలని అనుకున్నావుగా, చేసుకో. ఉన్నాడు అనుకో, ఒక యువకుడు ఉన్నాడు అనుకో, నాకు సంతానం కావాలి, నాకు సంతానం చేశాను కావాలి అని అన్నాడు, చేసుకో. పెళ్లి మాత్రం వద్దంటాడు వాడు. పెళ్లి నాకు అక్కర్లేదు, స్త్రీతోటి నాకు సంతానం కాదు. ఎక్కడి నుంచి వస్తారా నీకు? భగవంతుడు అనేది వాడే అమ్మవారిని కొట్టుకున్నాడు. నువ్వెంతటి వాడిరా అంటే అర్థం ఏంటి? తప్పనిసరిగా రెండు శక్తులు ఉన్నాయి. ఆ రెండు శక్తులు ఏమిటి? పురుష శక్తి, స్త్రీ శక్తి రెండు ఉన్నాయి. ఈ రెండు కలిస్తేనే అప్పుడు జీవుడు అనేవాడు వస్తాడు. అదే మనకు ప్రశ్నోపనిషత్తులో రసహ 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 అనే చోట ఒక చోట వచ్చింది. వీడు వచ్చినటువంటి వాడు కర్మ ఫలాలను అనుభవించడానికి వచ్చాడు. వీడు ఆ కర్మ ఫలాలను అనుభవించేటువంటి వాడు, నీవు ఇక్కడి నుంచి అయినా నీవు ప్రమోషన్ కోసం ఉన్నతమైనటువంటి దానికి అజ్ఞానం అనే దానిలో పడకుండా జ్ఞానం అనే దానిలో పడరా. ఇప్పుడు కూడా అట్లనే పడితే మళ్ళీ కర్మఫలాల్లో పడతావు. కాబట్టి అమ్మవారిని పట్టుకో. అమ్మవారిని పట్టుకొని అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించము, అనగా బ్రహ్మము యొక్క సగుణ రూపాన్ని దర్శించము. ఇక్కడ బ్రహ్మము అమ్మవారి రూపంలో కనపడుతూ ఉన్నది. కాబట్టి అమ్మవారి యొక్క కేశభాషములు చూసినప్పుడు నీవు వాటిని చూసి ఏమనుకోవాలి? జ్ఞానపరమైనటువంటి సుజ్ఞానమును మనకు ఇచ్చేటువంటిది అమ్మవారు, అమ్మవారి యొక్క కేశభాషం. అట్లనే భౌతికంగా కూడా కేశవులు చూసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో ఉంటారు కదా, తల్లి ఉంటుంది, తర్వాత పిల్లలు ఉంటారు, కేశాలు ఉంటాయి, అల్లంగా ఉంటాయి, బాగానే ఉంటాయి, ఇంట్లో ఉండేటువంటి బాగానే ఉంటాయి. బయట ప్రపంచానికి వెళ్ళారు, అనేక మంది చూస్తుంటారు. చూసినటువంటి వాళ్ళందరూ ఏమనుకోవాలండి? ఆ కేశములు పవిత్రమైనటువంటివి అనే భావంతో ఉంటారు. అంతేగాని మోహంలో పడితే, రావణాసురుడి మాదిరిగా మోహంలో పడితే తర్వాత కార్యక్రమాలు మనకు దీనిలో అప్పుడప్పుడు టీవీలో వీటిల్లో వస్తుంటాయి. ఏమిటి? యువత యువకులు చదువుకునేటువంటి వాడు ఈయనేదో ఇష్టం లేదని, ఇష్టపడకపోయినందువలన ఏదో చేశాడని రకరకాలు చెప్పే పని లేదు, వెంటనే మీరు పట్టేస్తుంటారు. ఇదంతా ఏమిటి? మోహం. ఆ స్త్రీ వ్యామోహం మీద వాడు ఈ పని చేశాడు. అంతేగాని ఆ స్త్రీని చూసినప్పుడు జ్ఞానస్వరూపము స్త్రీ, అందుకని అమ్మవారిని జ్ఞానద జ్ఞాన విగ్రహ అని పేరు పెట్టింది. జ్ఞానద జ్ఞాన విగ్రహ. ప్రతి స్త్రీ కూడా జ్ఞానద జ్ఞాన విగ్రహ. అందుకనే ప్రతి స్త్రీ కూడా ఇక్కడ బొట్టు పెట్టుకొని, అలానే ఇక్కడ సరణి దగ్గర కూడా బొట్టు పెట్టుకొని ఉన్నదంటే అర్థం ఏమిటి? ఉపనిషత్తులు జ్ఞానం గుర్తుపెట్టుకో, ఇదిగో ఆజ్ఞాచక్రం గుర్తుపెట్టుకో, ఇట్లా ఈ విధంగా ఇదిగో కేశములు, మోహపడవాకు, జ్ఞానం, ఇది అర్థం. ఈ అర్థమయ్యానని చెబుతున్నది ఇది. అలా అర్థం చేసుకున్నటువంటి వాడు మోహంలో పడడు, అది అర్థం. ఇది ఇక్కడ అంత విశేషం. కాబట్టి ఈ నామములన్నీ కూడా దేన్ని? మోహాన్ని పోగొట్టేటువంటి వాటి అన్నమాట. మోహంలో పడవాకండి అని ఈ విధంగా చెబుతున్నది. అదే ఈ విషయమే సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి వారు అమ్మవారి యొక్క కేశభాష్యములు మొట్టమొదటి చూశాడు. ఆ చూసి అప్పుడు ఆయనకి జ్ఞానం ఇంకా విశేషమైన, అసలే జ్ఞానినా అగ్రగణ్య కదా ఆయన. ఆ జ్ఞానం అనమాట అమ్మవారి యొక్క కేశభాషములు చూసి ఇంకా అమ్మవారి యొక్క నుంచి విశేషమైనటువంటి కూడా పొందాడు అని చెబుతున్నాడు. దీనిలో ఒకటి సాముద్రిక శాస్త్రం కూడా ఉన్నది. సాముద్రిక శాస్త్రం ప్రకారంగా అయితే పొడవైనటువంటి శిరోజాలు శుభ లక్షణములు ఇచ్చేటువంటివి, శుభ లక్షణములు ఇచ్చేటువంటివి. ఇంకొక విశేషము భర్తకు దీర్ఘాయువు కూడా ఇచ్చేటువంటివి. ఒక విశేషం ఉన్నది, సాముద్రిక లక్షణాలు ఉన్నాయి.
మీరు ఆ సాముద్రిక లక్షణాలు కనుక పట్టుకున్నారు అని అంటే మీరేం చేస్తారంటే మీ ఇంటికి తెచ్చుకోవాలనుకోండి కోడల్ని, ఈ టెస్టులు చేసుకుంటారు. ఇది చూసుకుంటారు. ఇది సాముద్రిక దీని ప్రకారంగా ఉన్నదా లేదా, ఎందుకంటే మనం సాముద్రిక శాస్త్రం కదా, అది చెప్పుకున్న దాని ప్రకారంగా ఉన్నదా లేదా అది. అంటే అర్థం ఏంటి, మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళామండి, ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, బెస్ట్ ఏమనేటువంటిది చూస్తాం. అంతేగాని ఒకటి దగ్గర కొనాలని రూల్ ఏముంది, వీడి దగ్గర ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడ బెస్ట్ దగ్గర పోతాం, అంతే కదా పోయేది. అట్లనే ఈ సాముద్రిక శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ సాముద్రిక శాస్త్రం ప్రకారంగా మనుషులు ఎంతమంది ఉంటారు ఎట్లా అనేటువంటిది చూస్తుంటే ఇక ఆ లెక్క ప్రకారం జల్లెడ పట్టుకోవాల్సి వస్తుంది. జల్లెడ పట్టాలి, అర్థం కాదా? ఇప్పుడు జల్లెడ పట్టాలంటే అర్థమైంది కదా అది. కాబట్టి అందుకని అది పక్కన పెడదాం ఆ విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పొడవైనటువంటి శిరోజములు అనేవి శుభకరమైనటువంటివి నేను చెబుతున్నాను అనమాట. అది అన్నమాట. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక విశేషం చెబుతాను నేను. తిరుపతిలో శంకరాచార్యుల వారు తిరుపతి వచ్చాడు. శంకరాచార్య 815 ఆ ప్రాంతం, 820 దాకా బతికే ఉన్నాడు ఆయన. వారు 815 ఆ ప్రాంతంలో తిరుపతి వచ్చాడు ఆయన. తిరుపతి కొండ మీదకి వచ్చాడు. నేను రాస్తున్నాగా పుస్తకం ఇది శంకర విజయం దానిలో. అక్కడ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆయన శంకర్లే పెట్టింది అమ్మవారు. ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు అమ్మవారి యొక్క శిరోజాలు, పొడవైన శిరోజాలు పెట్టాడు. ఇదిగో ఆయన రాశాడు కదా, ధునోతుధ్వాంతన్నస్తు ఇత దళితే దేవుడు, అక్కడ పెట్టాడు. అక్కడ ఉన్నది మొట్టమొదట అమ్మవారు ఒక రూపం, ఒక చిన్న రూపం, అమ్మవారి రూపం ఉన్నది అనమాట. అక్కడ పెట్టాడు. సరే, తర్వాత చాలా మార్పులు వస్తుంటాయి. కొంతమంది పీకేస్తారు, కొంతమంది అడుగుతుంటే ఏం లేదండి అంటారు, ఎప్పుడూ పీకేసి ఉంటారు. ఇవన్నీ చాలా చాలా మార్పులు మనం చెప్పుకుంటూ పోతే అక్కడక్కడ ఏవే జరుగుతున్నాయి, రకరకాలైనటువంటి మార్పులు వస్తుంటాయి. కాశీలో పోతే మరి నిజమైన శివలింగం చూస్తున్నామా లేదు, ఎప్పుడో పీక్ అవడం వారేసారు, అట్లా అనమాట. అందుకని అక్కడ అట్లా ఆ విధంగా అమ్మవారి యొక్క శిరోజములకు ప్రత్యేకమైన అంత విశేషమైన. అది కాకుండా అమ్మవారి గుడికి పోతున్నామని అంటే పూలు కూడా తీసుకుని పోతాం. ఆ పూలు కూడా ఏమిటి అంటే అమ్మవారి పాదాలకు వేయకుండా అమ్మవారి యొక్క ఆ శిరోజాలకు కూడా సమర్పించినట్టు అని లెక్క అనమాట. అంత విశేషమైనటువంటిది. అమ్మవారి శిరోజములు శుభ లక్షణములు కలిగినటువంటివి, విశేషమైన భర్తకు దీర్ఘాయు ఇచ్చేటువంటిది ప్రస్తుతం, ఇది అర్థం. అయితే ప్రస్తుతం ఆధునిక కాలంలో దీనికి వ్యతిరేకం చేసేస్తున్నారు. ఇక దీన్ని వివరించాల్సి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ఏదో పొడవైనటువంటి వెంట్రుకలే ఉన్నాయని అనుకుందాం, ఎవరికైనా ఎక్స్కి ఉన్నాయా అనుకుందాం, 3 వంతులు కట్, 3 వంతులు కట్, ఇంకంతే, ఇక అయిపోయింది. ఇంకో కొంతమంది 4 వంతులు కట్, ఇంకా కొంతమంది ఇక పురుషుడో స్త్రీయో అర్థం కాదు, ఆ క్రాఫ్ కదా. ఇక అర్థం కావాలి అని అంటే ఏంటనమాట, వాళ్ళు ఏదో మెడలో ఏవో కనపడుతుంది, ఆ ఏవో గుర్తి పీకి పారేస్తున్నట్లే. ఇప్పుడు మెడలో మంగళసూత్రాలు పీకి పారేస్తారు, పీకి అవతల పారేస్తున్నారు. ఎవరు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అమ్మాయిలు ఉన్నారు, మెడలో మంగళసూత్రాలు నాన్ సెన్స్, తీసి అవతల వారే. అది ఎట్లా ఉండాలి, ఆ డ్రెస్, ప్యాంటు షర్టు డ్రెస్ వేసుకొని టిప్ టాప్ లాగా అట్లా ఉండాలి. కానీ ఇదేంటి ఈ వేషాలు, ఇది అటువంటి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇదంతా దేనికి వస్తుంటుంది అంటే, దేనికి ఫలితం చివరికేనంటే అధోగతికి వస్తుంటుంది. ఎప్పుడైతే మార్గం తప్పినప్పుడు అధోగతికి వెళ్ళిపోతాడు. అది అట్లా ఉంటుంది. అందుకనే చెబుతున్నారు అనమాట, సన్మార్గం అనేటువంటి దీనిలో చెబుతున్నారు. ఇది విశేషం ఈ వీటిల్లో. అది చెబుతూ ఇంకా నేను శ్రీ విద్యా మంత్రాన్ని గురించి కొద్దిగానే కొంచెమే టచ్ చేశా, అన్ని టచ్ చేయలేదు. ఆ సందర్భాన్ని బట్టి అప్పుడు చెబుతాను అనమాట. సరే, 14వది షోడశాక్షరి వస్తున్నది.
కురివిందమణి శ్రేణీ కనత్ కోటీర మండిత, కురివిందమణి శ్రేణీ కనత్ కోటీర మండిత. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. అక్కడి దాకా అమ్మవారు 4 చేతులు చూసామా? 4 చేతులు చూసాం, సరే బాగానే ఉంది. తర్వాత ఏం చూసాము? అమ్మవారి శిరోజాలు. శిరోజాలు చూసామంటే ఏంటి? వెనక భాగం చూసాం. అది వెనక భాగం చూసామంటే శిరోజాలు ఇక్కడ ఇక్కడ పట్టుకోండి. ఇంకా ఆ భక్తుల్ని అనుగ్రహించడం కోసం అమ్మవారు ఇప్పుడు టర్న్ అయింది. ఇప్పుడు ఇక్కడ విశేషం ఏమిటంటే, దేవతలను, స్త్రీ దేవతల్ని పూజించేటప్పుడు లేక స్తుతించేటప్పుడు పైనుంచి కిందకి దిగాలి. పైనుంచి అంటే అర్థమేంటి? కిరీటం దగ్గర నుంచి పాదాలు. అదే పురుష దేవతలు ఉన్నారనుకోండి, కింద నుంచి పైకి. 2 విధాలు ఉన్నాయి, 2 విధానాలు. అట్లనే మనం అమ్మవారిని దర్శనం చేసేది కూడా, చేసుకునేది కూడా అంతే. ఆలయానికి వెళ్ళామనుకో, వెళితే పైనుంచి కిందకి దిగాలి, పైనుంచి క్రమంగా కిందకి దిగాలి. అలా చూస్తూ ఉండాలి అన్నమాట. అది ఇక్కడ చెబుతున్నాడు. దానిలో విశేషం ఏమిటో చెబుతున్నాడు. మొట్టమొదటగా పైన చూశాడు, అమ్మవారి యొక్క రూపం పైన ఏమున్నది? కిరీటం కనపడదు. కిరీటం ఇక్కడ విశేషమే, కిరీటం కనపడదు. కురివిందమణి శ్రేణీ కనత్ కోటీర మండిత. ఆ కిరీటం పద్మరాగమణుల యొక్క శ్రేణి వరుసల చేత కనత్ ప్రకాశించున్న కోటీర కిరీటములచే అలంకరించబడింది. పద్మరాగమణులు పొదిగారు ఆ కిరీటానికి. ఆ కిరీటం ప్రకాశిస్తూ ఉన్నది అని సామాన్యమైన అర్థం అన్నమాట దీనిలో చూస్తుంది. ఇక్కడ ఏంటి? ఆ కురివింద మండలు ఎక్కడ దొరుకుతాయి ఏమిటో, ఒక నదిలో దొరుకుతాయి, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, పద్మరాగమణులు అరుణ కాంతి కలిగి భక్తులకు భక్తి పట్ల కామమును ప్రేమను వృద్ధి చేస్తూ ఉంటుంటాయి. అమ్మవారి కిరీటం చూశారు, ఆ కిరీటంలో ఉన్నటువంటి పద్మరాగమణుల యొక్క కాంతులు అవన్నీ కూడా చూశారు. ఈ అరుణవర్ణ కిరీటమును ధరించి నమస్కరించిన వారికి రజోగుణ సముద్భవ కామము నశించును. వారు తమ కామమును భక్తి మార్గమున నడుపుతారు. అమ్మవారి కిరీట కాంతులు ఇతని దృష్టిలో పడి అక్కడి నుంచి ఏమవుతాయి? ఇతనిలో ఉన్నటువంటి రజోగుణ సముద్భవమైనటువంటి కామములు ఉంటాయి. అందుకనే మనకు గీతలో రజోగుణ సముద్భవమైనటువంటి కామాన్ని జహిశత్రు మహాబాహో దురాసదం అని చెప్పాడు. జహిశత్రు, జహి చంపుము. ఏమిటయ్యారంటే, మనకు పెద్ద శత్రువు ఒకడు ఉన్నాడు, వాడేంటి? రజోగుణ సముద్భవమైనటువంటి కామం వాడు కూర్చున్నాడు. రజోగుణ సముద్భవం. అందులో రజోగుణం అంటే అర్థం రాగం. ఈ రాగం ఏంటి? విషయ సుఖాల మీద రాగాలు లాక్కపోతుంటాడు వీడు. రజోగుణ సముద్భవమైనటువంటి వాడు వీడు మహా ద్రోహం కూడా చేసి పారేస్తుంటాడు, రావణాసుడు మాదిరి. రజోగుణ సముద్భవం. సత్వగుణ సముద్భవమైన కామం అది వేరు. సత్వగుణం అంటే అర్థం ఏంటి? జ్ఞానం వైపు ఉంటాడు వాడు. వాడి కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిగో వీడే రజోగుణ సముద్భవమైనటువంటి వాడే. కాబట్టి రజోగుణ సముద్భవమైనటువంటి కామము అపమార్గంలో తీసుకెళ్తుంది. కాబట్టి వీడిలో రజోగుణం ఏమాత్రం లేశం, ఏదో రవ్వంతున్నా సరే, ఏదో నిప్పు అంటారు చూసాడు, నిప్పు రవ్వ చాలండి. నిప్పు కొంచెం రవ్వ. దౌర్భాగ్యతూల వాతూల, దౌర్భాగ్యతూల వాతూల, ఇది మన దీనిలో వచ్చినటువంటి నామాల్లో లలితలు. దౌర్భాగ్యం అనేటువంటి దూది కుప్ప. ఆ దూది కుప్ప మీద ఒక నిప్పు రవ్వ పడ్డది. దూది కుప్ప ఉందనుకో, పెద్ద దూది, ఒక టన్నులు ఉందనుకోండి. నిప్పు రవ్వ ఎంత ఉంటుందండి? గ్రామం ఏంటి? అసలు చెప్పలేము, అసలు బరువే ఉండదు అది. నిప్పు రవ్వ ఎన్నో టన్నులు బరువు అనేటువంటి ఆ దూదిని ఈ నిప్పు రవ్వ చొరచొర కాల్చేసేసింది మొత్తం.
అట్లనే నీలో ఉన్నటువంటి ఆ కామం ఉన్నది చూసావు, రజోగుణ సముద్రమైన కామం, అమ్మవారి యొక్క ఆ రజస్సు ఉన్నది చూశారు, ఆ పరాగం, చిన్న పరాగం, అది నీలో ఉన్నటువంటి సమస్తమైన కామాలని ఇట్లా నశింపజేస్తుంటుంది అని చెబుతున్నారు. కాబట్టి అమ్మవారి కిరీటాన్ని చూసేది ఎందుకంటే నాలో రజోగుణ సముద్రమైన కామము ఉండకూడదు, ఒకవేళ ఉంటే పోవాలి. కానీ చాలా మంది అనుకుంటారు నాలో ఎందుకు ఉందిలే, నాలో లేదులే అనుకుంటారేమో, పొరపాటు. అది ఎప్పుడు పోతుందంటే నీకు జ్ఞానం లోపల ప్రవేశిస్తే, జ్ఞానాగ్ని కనుక లోపల ప్రవేశిస్తే అప్పుడు పోతుంది. అందుకనే మనకు దీనిలో గీతలో జ్ఞానాగ్ని సర్వ కర్మాణం, జ్ఞానాగ్ని ఏం చేస్తుంది, సమస్త కర్మలను నశింపజేసేస్తుంటుంది అని చెప్పాడు. మొత్తం కట్టె తగలబడ్డది, కట్టె తగలబెట్టేటప్పటికి చివరికి విడిది బూడిద. కట్టె బరువు ఎంత ఉంది, టన్ను ఉంది. చివరికి బూడిద బరువు ఎంత ఉంది, 100 గ్రాములు ఉంది. ఏమైపోయింది ఇదంతా, టన్ అంతా. ఆ జ్ఞానాగ్నితోటి ఈ సమస్తం కామం అంతా కూడా ఇటువంటివి ఇవన్నీ నశిస్తాయి. కాబట్టి జ్ఞానాగ్ని అనేటువంటిది లోపల ప్రవేశిస్తుంటుంది. అమ్మవారి యొక్క కిరీటాన్ని చూడండి మొట్టమొదట చూస్తున్నాడు. మొట్టమొదటి అమ్మవారి యొక్క కిరీటాన్ని చూడండి, ప్రకాశిస్తున్నటువంటి కిరీటాన్ని చూడండి అని చెబుతున్నాడు. ఇది దీనిలో విశేషం ఏమిటంటే అమ్మవారి కిరీటానికి మణులు ఒదిగారు, ఎర్రగా ఉన్నాయి మణులు. ఎన్ని ఒదిగారు అని అంటే 12 ఒదిగారు. అంటే అర్థం ఏంటనమాట, ద్వాదశాదిత్యుడు అర్థం అది. ఇప్పుడు విశేషం ఏంటంటే అమ్మవారిట ఒక్కసారి సూర్యుడు ఉదయిస్తే 12,000 మంది సూర్యుడు ఉదయిస్తే ఎంత ఉంటుందో అంత కాంతితోటి ఉన్నదండి అన్నారు. సూర్యుడితోటి పోల్చి చెప్పారు. సూర్యుడు ఉదయిస్తే ఒక సూర్యుడు కాదు, 1000 మంది సూర్యుడు అంత కాంతితోటి ఉన్నది అని చెప్పారు. ఇది అమ్మవారి యొక్క ఎర్రని కాంతి. అటువంటి ఎర్ర కాంతిగా ఉన్నటువంటి అమ్మవారు తన శిరస్సు మీద బంగారు కిరీటం పెట్టుకున్నది. ఆ బంగారు కిరీటంలో ఎర్రని 12 రత్నాలు ఉన్నాయి. అవి కూడా రత్నాలు ఎర్రగా ప్రకాశిస్తూ వీడి కళ్ళల్లో కొడుతున్నాయి ఆ కాంతులు. ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పు, కురివిందమణి శ్రేణి పద్మరాగమణుల యొక్క బహువచనం వేశాడు. శ్రేణి అన్నాడు వరస. ఎవరు అంటే ఆ శ్రేణి అంటే ద్వాదశ ఆదిత్యులు, 12 మంది సూర్యులు. 12 మంది సూర్యులను చూస్తున్నావయ్యా నువ్వు రోజు చూసేది ఒక సూర్యుని చూస్తున్నావు. ఇప్పుడు అమ్మవారి కిరీటాన్ని చూస్తుంటే 12 మంది సూర్యులు చూస్తున్నావు నువ్వు. మనకున్నది కదా ద్వాదశ ఆదిత్యులని, ఆదిత్యానాం అహం విష్ణు అని కూడా వచ్చింది కదా. 12 మంది ఆదిత్యులు సూర్యులు ఉన్నారని. కాబట్టి అంతటి గొప్ప విశేషము దీనిలో. అమ్మవారి యొక్క కిరీటాన్ని దర్శిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది. సూర్యుని కాంతి ఏ విధంగా చీకటిని పోగొడుతుందో అట్లనే మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుంది. కాబట్టి అమ్మవారి కిరీటాన్ని చూడండి అన్నారు. మొట్టమొదటేమో అమ్మవారి శిరోజాలు చూడండి, మోహం పోతుంది అన్నారు. తర్వాత కిరీటాన్ని చూడండి అన్నారు. కిరీటాన్ని చూస్తే మీకు జ్ఞానం కలుగుతుంది అన్నారు. కాబట్టి మనం ఈ విధంగా దర్శనం చేసుకోవాలి. అట్లా వరుసగా పైనుంచి కిందకి వస్తున్నాం అనమాట. ఇది అని 15వ నామంలో అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత షోడశాక్షరి. అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. అష్టమీ చంద్ర విభ్రాజ, అష్టమీ తిథి. అష్టమీ తిథి నాటి చంద్రుడు ఎంత ఉంటాడు, అష్టమి రోజున సగం సగం ఉంటాడు. పౌర్ణానికి ఫుల్ అంటే అర్ధచంద్రుడు ఉంటాడు. ఈ అర్ధచంద్రుడు లాగా ఉన్నది అమ్మవారి యొక్క నుదురు. జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోండి. అమ్మవారి యొక్క నుదురు అర్ధచంద్రుడు, అర్ధవృత్తము. అర్ధవృత్తంలో 8 డిగ్రీలు ఉంటాయి, 180 డిగ్రీలు ఉంటాయి అర్ధవృత్తంలో.
ఇప్పుడు అర్ధవృత్తాన్ని 2 అర్ధవృత్తాలు గెలిపామనుకో, అప్పుడు ఒక వృత్తం అవుతుంది. అప్పుడు వృత్తంలో ఎన్ని ఉంటాయి? 360 డిగ్రీలు ఉంటాయి. ఎట్లా అనమాట ఇది. ఇది ఎట్లా వస్తుందో లెక్క తర్వాత వస్తుంది. ఇది చూద్దాం. అష్టమి తిథి నాడి చంద్రుడు అర్ధచంద్రుడి వలె విభ్రాజత్ మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి అడిక స్థల లలాట ప్రదేశంతో శోభిత ప్రకాశించున్నది. అష్టమి తిథి నాటి అర్ధచంద్రుని వంటి లలాటముతో ప్రకాశం శ్రీమాత నమస్కారం. అష్టమి నాటి 8 కళల అర్ధచంద్రుని వంటి లలాటము కలదు. 8 కళలు, 16 కళల్లో మొత్తం కళలన్నీ 16. 16లో 8 కళలు. నేను దీనిలో విశేషంగా ఇక్కడ ఒక విశేషం చెబుతాను మీకు. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి ఈ విధంగా ఉన్నాయి కదా. అంటే ఏమిటి? ఇవాళ ఏంటంటే షష్ఠి బాగుందా? బాగలేదండి. ఇవాళ ఏంటండి అష్టమి బాగుందా? బాగలేదండి. ఏమిటి దీనిలో? షష్ఠి బాగలేదు, అష్టమి బాగలేదు. దశమి అంటే బాగుందండి, ఏకాదశి బాగుందండి. ఏమిటి దీనిలో? మీరు కూడా చెబుతుంటారుగా, దశమి బాగుంది, ఏకాదశి బాగుంది, విధియ బాగుంది, ఆ విధంగా చెబుతుంటారు కదా. ఏమిటి మీ దీనిలో ఆలోచించారు? దశమి అంటే 10వ రోజు, ఏకాదశి అంటే 11వ రోజు, షష్ఠి అంటే 6వ రోజు, సప్తమి అంటే 7వ రోజు. రోజులేగా చెప్పేది. నువ్వు మంచిది అనేటువంటిది అడిగావు. మంచిది అంటే ఏం చెబుతున్నావు? 10వ రోజు అంటే అంటున్నావు. తెలుగులో 10వ రోజు, సంస్కృతంలో దశమి. అంతే, ఏం లేదు, ఈక్వల్ అర్థమే. ఇవాళ ఏంటి? దశమి, 10వ రోజు. ఏందయ్యా 10వ రోజు? దీంట్లో చంద్రుడు ఇప్పటికి పూర్ణానికి పోతున్నాడండి. అమావాస్య అయిపోయింది, ఇప్పుడు 10వ రోజు అయిందండి. అదిగో చంద్రుడు సగం కన్నా కొంచెం ఎక్కువ పెరిగాడండి, 10వ రోజు అట్లున్నాడండి. ఇది చెబుతాం. ఇది ఈ విధంగా చెబుతాం. అసలు ఏమిటి దీనిలో తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, అమ్మవారు ప్రతిరోజు ఒక నామంతో, ఒక రూపంతో ఉంటుంది ఈ 24 గంటలు. అమ్మవారు ఎప్పుడు దాన్ని ఏమంటారు? మీకు వచ్చింది తిథిమండల దేవతా. తిథిమండల దేవతా. ఇందులో మీకు ఈ చదువుతారు కదా, ఏదంటే ఖడ్గమాల. ఖడ్గమాలలో వచ్చింది కదా, కామేశ్వరి భగవాలిని నిత్యక్ని భేరుండా అగ్నివాసం వచ్చింది కదా. అది అవి అనమాట. అవి ఒక రోజున ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి అట్లా. అమ్మవారు ఈ రోజున ఈ పేరుతోటి ఇలా ఉంటుంది. అమ్మవారి చేతిలో ఈ ఆయుధాలు ఉంటాయి. ఇది దీని ప్రకారంగా కొంతమంది ఏం చేస్తారంటే తాత్కాలికంగా కొన్ని ఉంటాయి. ఏంటి? ఏదో వ్యాధులు ఉంటాయి, ఇవన్నీ తాత్కాలికంగా వస్తుంటాయి, పోతుంటాయి. ఇవి ప్రస్తుతం ఎక్కువగా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఏదో తుమ్మితో ముక్కుడు ఏదో అంటారు సామెత అన్నట్టుగా, ఎప్పుడు వాడు బీకుతాడో వాడు అన్నట్టుగా ఉంటుంటుంది అనమాట ఉద్యోగాలు. కడిగిన వీకేస్తాడు, ఓ ఇటు ఓ అంటుంటాడు. చూసారు? ఇటువంటి కొన్ని ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవటానికి తిథిమండల దేవత, తాత్కాలికమైనటువంటి దేవతలు ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికన్నా చక్రవర్తి లాగా ఉండేటువంటి మంత్రం బాలా మంత్రం లేక శ్రీవిద్య. అవి కొట్టుకుంటే ఈ కింద అక్కర్లేదు, ఇవి అక్కర్లేదు. అయితే ఏంటంటే వీటి యొక్క నాలెడ్జి తెలుసుకోవచ్చు, తెలుసుకుంటే ఏం పర్వాలేదు. కానీ అసలు ఏంటి, చక్రవర్తి ఎక్కడ పైన హెడ్ అదేనమాట. అట్లా అందువలన ఆ మంత్రాలని పట్టుకోవడంలో ఉన్నది. ఆ మంత్రం ఇంకొక అసలు విషయం చెప్తుంది. మంత్రం అనేది వచ్చేటప్పటికల్లా అసలు విషయం చెప్తుంది. చెప్పిన మీలో ఎంతమందిలా మంత్ర దృష్టి తీసుకోవాలనుకుంటున్నారేమో, అందుకని ముందుగా ఈ విషయం అసలు విషయం చెబుతున్నాం. ఏమిటో తెలుసిన, నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, పిల్లలు కూడా ఉన్నారు. అమ్మాయి వచ్చి, ఏమండి మా ఆయన ఒప్పుకోవట్లేదు. ఏమిటండి? పారాయణ చేస్తే నీకు చేస్తున్నా ఒప్పుకోవట్లేదు.
పారాయణ చేసినా ఒప్పుకోవటం లేదు. అసలు ఈ పారాయణలు అవి ఇవి అస్సలు ఆయనకి ఇష్టం లేదండి. ఇక నాకు ఎట్లా చేయాలనో ఏమిటో అవితో ఇంట్రెస్ట్. సరే నీ చేతనైనంత వరకు ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఆయన లేనప్పుడు ఏదో కాస్త అప్పుడు చదువుకోలేము, ఇప్పుడు చేసేది ఏముందిలే అన్నాడు. అయితే ఎందుకు చెబుతున్నానంటే చాలా మంది నాకు ఇంత క్రితం కూడా చెప్పారు. కొంతమంది ఒకసారి 10 మంది వచ్చారు ఇట్లా ఆడవాళ్ళు. వస్తే ఈ చెప్తే ఇట్లా అవునంటే నిజమేను, అక్కడక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి అని అన్నారు. భర్త ఇష్టం లేనిదే ఎట్టి పరిస్థితుల్లో మంత్రదీక్ష తీసుకోకూడదు. నీవు ఇష్టం లేకుండా కనుక తీసుకుంటే దాని వలన అనేకమైనటువంటి అవరోధాలు వస్తాయి, లేనిపోని. సరే ఇది కుటుంబంలో తర్వాత అటువంటి అమ్మవారిని యొక్క ఆగ్రహం కూడా. అందువలన ఏంటంటే భర్త ఇష్టం లేదు అంటే భర్త సహకారం అని అర్థం. ఉదాహరణకి తను మంత్రదీక్ష తీసుకున్నది అనుకో, భర్త ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ భర్త కూడా చెయ్యాలి మంత్రదీక్ష అని అనుకున్నాడు అనుకో, నీవు తీసుకుంటే నీవు ఆయన ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేక ఆయన తీసుకున్నాడు అనుకో, ఆయన నీకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకవేళ ఆయన నాకు అక్కర్లేదులే, నేను నవలుగా నువ్వు చేసుకోలేదు, సరే సరేలే నీకు కావాల్సింది తీసుకొచ్చి పెడతానులే అని అన్నాడు అనుకో, అంతకన్నా చెప్పలేదు. ఎందుకంటే ఇటువంటివి ఉంటాయి, కొన్ని కొన్ని ఉదాహరణలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళ యొక్క సహకారం లేనిది మంత్రదీక్ష పనికి రాదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి, వీళ్ళకే ఇబ్బంది. మగవాడు ఉంటాడు అనుకో, వాడు ప్రత్యేకంగా నేను తీసుకుంటున్నానంటే అంటే మొదలు పెడతాడు, మంత్రదీక్ష చదువుకుంటాడు, ఇవన్నీ చదువుకుంటూ కూర్చుంటాడు. వీళ్ళు ఏంటంటే అంతసేవుడికి ఎందుకని అంటాడంటే ఆయనకి ఇష్టం లేని కారణం అవుతుంది. అన్నం ఎవరు వండుతారు? నువ్వు మంత్రదీక్ష తీసుకొని జపం చేసుకుంటూ కూర్చుంటే అన్నం నేను ఉండాలా అని అంటారు. పిల్లల సంగతి ఎవరు చూసుకుంటారు? నేను చూసుకోవాలా, నేను ఆఫీస్కి పోవద్దు, మంత్రదీక్షలు తీసుకుంటూ కూర్చుంటే పారాయణలు పెట్టుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే సరిపోయింది అనుకున్నావా? సరే అదంటే ఏం కుదరదు, ఆ పుస్తకాలు ఉంటే తీసి దేవుడు వస్తానంటారు పైగా. ఇటువంటివి ఉంటాయి. అంటే ఎంతమంది ఎక్కడ ఉన్నాయో అటువంటివి ఏమన్నా ఉంటే చేసుకొని, అయ్యా ప్రస్తుత పరిస్థితులు ఇది కాబట్టి వినటం వరకు చేస్తాను, ఆ తర్వాత పరిస్థితి తర్వాత సంగతి అనే దీంట్లో ఉంటుంది. అంతేగాని దీక్షలో మాత్రం దిగితే మాత్రం దాని యొక్క నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు దాని ప్రకారంగా చేసుకుంటేనే. అంటే ఎటువంటి ఏదో అంటారు చూసారు, రఫ్ గా ఉండటం, రఫ్ రఫ్ అనేది చూసారు, ఎట్లా పెడితే అట్లా మాత్రం పనికిరాదు. అది ఏం చేస్తుందంటే రైట్ రూట్ లో, క్రమశిక్షణగా ఉండేటువంటి రైట్ రూట్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా ఉంటుంది. అని ఈ విధంగా. సరే ఇక్కడ చెబుతున్నాను, అమ్మవారి యొక్క నుదురు ఏమిటనమాట, సగం చంద్రుడు. ఆ సగం చంద్రుడు చెబుతున్నాడు. సగం చంద్రుడు ఎలా అయితే ఉంటాడు అర్ధచంద్రుడు, ఆ విధంగా ఉన్నది. లలాటాన్ని దేనితోటి పోలుస్తున్నాడు? అర్ధచంద్రుడితోటి పోల్చి చెబుతున్నాడు అనమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇక్కడ విశేషమైనటువంటిది శుక్లపక్షమునకు కృష్ణపక్షమునకు మధ్యలో ఉంటున్నది 8వ కళ, అనగా 8 కళల అర్ధచంద్రుడు. ఈ కళ ఎటువంటి మార్పు లేనటువంటిది. సరిగా అర్ధచంద్రుడు ఆ విధంగానే శ్రీమాత లలాట భాగములు ఎటువంటి భావభావములు లేక ఉంటాడు. దుష్టులపై ఆగ్రహం వచ్చినా, శిష్టులపై అనుగ్రహం వచ్చినా మార్పు లేక స్థిరంగా ఉంటుంది. లలాటం అలానే ఉంటుంది, ఆగ్రహ అనుగ్రహాల్లో ఏం మార్పు ఉండదు. శుక్లకృష్ణ పక్షంలోని చంద్రుడు అనగా అందరి యందు సమభావం కలిగి. అంటే అర్థం ఏమిటి? సగం వరకు వచ్చాడండి అష్టమి రోజున సమానంగా ఉన్నాడు, సప్తమి రోజున కొంచెం తక్కువ ఉంటాడు, నవమి రోజు కొంచెం పెరిగి ఉంటాడు. సమంగా ఉండేది అర్ధవృత్తం ఎప్పుడు? అష్టమి రోజున ఉంటాడు అర్ధవృత్తం. అందరికీ సమానంగా అర్ధవృత్తంగా కనపడుతూ ఉంటుంది. అట్లనే అమ్మవారి యొక్క నుదురు అర్ధవృత్తం, అందరినీ కూడా సమంగా చూస్తుంటుంది. చంద్రుడు ఎట్లయితే సమంగా చూస్తున్నాడో అట్లనే అమ్మవారు కూడా అన్ని సమంగా చూస్తుంటుంది. ఈ భక్తుడు బాగా డబ్బులు ఉన్నాడు కాబట్టి వాడు తొందరగా దగ్గర తీద్దాం,
వీడికి లేదు కాబట్టి వీడు నాకు ప్రసాదాలు పెడుతున్నాడు కాబట్టి వీడిని అట్టా ఇట్టా అని అనుకుంటారే, పిచ్చి పొరపాటు. చాలా మంది ఈ విధంగా భావించేటువంటి వాళ్ళు, నేను ఎంతో తీసుకొచ్చి అమ్మవారికి పెట్టాను కాబట్టి నాకు ఒక టన్ను పుణ్యం ఇస్తుంది అనుకుంటారు. ఉత్తది అది. అమ్మవారు చూసేది ఏమిటి అంటే భక్తి. అందుకనే మనకు పత్రం పుష్పం ఫలంతోయో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అశ్వినామే ప్రయతాత్మన అని చెప్పింది. నీకు భక్తితోటి టన్ను పెట్టు తీసుకుంటూ, లేదా భక్తితోటి తులసి దళం పెట్టు చాలు. భక్తి ప్రధానము అని అక్కడ అమ్మవారు చెప్పినటువంటిది. ఆ భక్తి అనేటువంటిది లేకుండా ఎంత పెట్టినా ఏముంది. అట్లనే మనం అన్నం ఎవరికన్నా పెడుతుంటే ప్రేమపూర్వకంగా పెట్టాలి. దాముక్త మాల్యదలో ఒక విశేషం ఉంది. దాముక్త మాల్యదలో ఏమిటంటే తెలిసిన, ఆయన విష్ణు చిత్తుడి ఇంటికి ఎప్పుడు అన్నం వచ్చిన వాళ్ళకి లేదనుకుండా పెడతాట. విష్ణు చిత్తుడు గోదాదేవి తండ్రి, ఆయన పెడుతుంటాడట. అంటే రాత్రి 11ంటికి వచ్చినా సరే అన్నం పెడుతూనే ఉంటుంటాట. అయితేట మరి 11ంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టాలనుకోని ఇద్దరు వచ్చారనుకో, బాగా ఫుల్గా పెట్టాలంటే కొంచెం తక్కువగా ఉంది మరి. అందుకనిట ముందుట ఏం చేస్తాట తెలుసిన, నమస్కారం పెట్టి ఉంది. ఎందుకంటే ఇటు కూడా ఫుల్గా లేదు, ఫుల్ భోజనం కాదు ఇది. అందుకని వినయంగా మాట్లాడతాడు. నాస్త్య పూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమని పలుకులు. అయ్యా ఉన్నటువంటి అన్నం వేడి లేదు, ఒకటి సరే వేడి లేదు కదా, నాస్త్య పూపో నాస్త్యోదన, ఆ కూరలో పచ్చళ్ళు కూడా బాగా ఎక్కువగా లేవయ్యా, ఓదనం అన్నం కూడా ఫుల్గా లేదయ్యా, ఏదో ఉన్నది ఏదో పెడతా, కృపయా భోక్తవ్యమన్ పలుకులు చెప్తాడు శ్రీకృష్ణదేవరాయలు. దయచేసి స్వీకరించండి అయ్యా అని అనేటప్పటికీ నమస్కారం పెట్టి దయచేసి సరే అలానే నేను చాలా కొద్ది పర్వాలేదు ప్రసాదంలాగా తీసుకుంటాను అంటారు. ఇది ఏంటి అనమాట, దానిలో భక్తి. అది అందువల్లనే కొండంత దేవుడికి కొండంత పత్రి అనేటువంటిది అక్కడ పెట్టండి పక్కన. కొండంత దేవుడు ఉన్నాడయ్యా, మన ఆపు తీసుడు పెట్టినా చాలు. భక్తి అనేటువంటి ప్రధానం. అది అట్లనే అమ్మవారి యొక్క ఆ నుదురుని చూసి, అర్ధచంద్రుడిని చూసి, ఆ అర్ధచంద్రుడిని చూసినప్పుడు అమ్మవారు మన అందరి యందు కూడా సమంగా చూస్తున్నది. సమంగా చూస్తున్నది, అందరి భక్తుల్ని సమంగా చూస్తున్నది. ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా అందరినీ చూస్తున్నది. కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి, సమదృష్టి అని మనకి హితోపదేశం చేసుకోవాలి. బాగా ఉన్న వాళ్ళనేమో దగ్గర తీస్తాం, తక్కువ ఉన్న వాళ్ళనేమో సరే అక్కడక్కడ కనబడుతూనే ఉంటుంటే అక్కడక్కడ కుటుంబాలు అక్కడక్కడ మనుషులు చేసేటువంటి వాటి ఉంటే మనం చెప్పుకునే పని లేదు కదండి. అట్లా అనమాట సమదృష్టి. ఆ సమదృష్టి అనేటువంటిది అమ్మవారు ప్రసాదించేటువంటిది. ఈ విషయంలో సౌందర్యలహరిలో లలాటం లావణ్య ద్వితి విమల మాభాది దవయద్ ద్వితీయం తన్మన్యే ముకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసదుభయమపి సంభూయ చమిధ సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః. భలే చెప్పారు. రెండు అర్ధచంద్రుల్ని కలిపితే ఒక పూర్ణచంద్రుడు అవుతాడు. అనగా రెండు అర్ధవృత్తాలు కలిపితే ఒక నిండు వృత్తం అవుతుంది. అనగా అమ్మవారి యొక్క ఆ అర్ధచంద్రుడు ఉన్నాడే లలాటం, ఆ లలాటానికి ఇక్కడ ఏం చెబుతున్నారంటే రెండోది కలిపాం. రెండోది ఏంటి అర్థం ఏంటనమాట, రెండోది మిగిలిన 8 కళలు అన్నమాట. ఇది మిగిలిన 8 కళలు ఏంటి, అర్ధచంద్రంలో ఉండేటువంటి ఇంకో రెండో అర్ధచంద్రుడు. రెండో అర్ధచంద్రుడు అంటే అర్థం ఏమిటనమాట, మిగిలిన వదనం. ఇప్పుడు మొత్తం అమ్మవారి యొక్క వదనం మొత్తం కలపండి, ఒక వృత్తం అయిపోయింది. అది అర్థం. పైన ఏమో అర్ధవృత్తం, కింద భాగం ఒక అర్ధవృత్తం. ఇప్పుడు మొత్తం వదనం అంతా ఒక వృత్తం అయిపోయింది, చంద్రవదనము అయిపోయింది. ఇప్పుడు చంద్రవదనం అయిపోయింది. ఆ చంద్రవదనం చూశారు, అక్కడ విశేషమైనటువంటిది రెండు కలిపితే అయింది కదా, అప్పుడు పూర్ణచంద్రుడు అయినాడు. ఇప్పుడు ఏం చూడమంటున్నాడు,
మొట్టమొదట పాలభాగం చూడు అన్నాడు, చూసాం. తర్వాత ఏం చూసాం? వదనం మొత్తం చూసాం, కిందకి దిగాం. పాలభాగం చూసాం, కిందకి వరుసగా కిందకి దిగాం. కిందకి వచ్చేటప్పుడు చూసేటప్పటికి గుండ్రంగా పూర్ణచంద్రుడు. ఇప్పుడు అమ్మవారి యొక్క వదనము దేనితోటి పోల్చి చెబుతున్నాడు? పూర్ణిమ నాటి చంద్రబింబంతో పోల్చి చెబుతున్నాడు. పూర్ణిమ నాటి చంద్రబింబముతో పోల్చి చెబుతున్నాడు. ఇది అనమాట గొప్ప విశేషమైనది. అనగా అర్థం ఏమిటనమాట దీనిలో? పూర్ణిమ నాటి అర్ధచంద్రుడు పూర్తిగానే ఉన్నాడు అని అంటే అర్థము, పూర్ణిమ నాటికి అసలు ఎన్ని వస్తాయి? అసలు లెక్క ప్రకారం 15 వస్తాయి. అంతేగా 15 రోజు కదా పూర్ణిమ అయ్యేది. కానీ కళలన్నీ 16 కళలు. మరి 16 ఎక్కడుంది? అమ్మవారి దగ్గర ఉంది. అమ్మవారికి ఆ కళ పేరు నిత్యా కళ. అది ఆ నిత్యా కళయే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివానంద లహరిలో మొట్టమొదటి శ్లోకం. ఆ కళ, ఆ 16వ కళ అమ్మవారు తన శిరస్సు మీద పెట్టుకున్నది. ఆ 16వ కళ ఎట్లా ఉంటుంది అంటే విధియ నాటి చంద్రుడు మాదిరిగా ఉంటుంది. అది 16వ కళ. ఆ 16వ కళలో ఇద్దరూ కలిసి ఉంటారు, పార్వతీ పరమేశ్వరులు. కనుక పార్వతీపతి శివశక్త్యాయుక్తో అది అనమాట. ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ కళ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము అని అర్థం. ఇప్పుడు మనం అసలు చెప్పుకోవాల్సిన బ్రహ్మము. ఇక్కడ బ్రహ్మాన్ని గురించి, పరబ్రహ్మాన్ని గురించే చెప్పుకుంటున్నాం. సగుణ రూపంలో చెప్పుకోవాలి, అర్థం కావాలి కాబట్టి ఈ సగుణ రూపం చెప్పుకుంటున్నాం. ఆ పరబ్రహ్మ స్వరూపము 16వ కళ, అదే నిత్యా కళ. ఆ నిత్యా కళని, ఆ కిరీటం మీద ఉన్న నిత్యా కళని చూసినటువంటి వాళ్ళు పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటున్నారు అని అర్థం అనమాట. అది ఇంతటితోటి అమ్మవారి యొక్క వదనం పూర్ణచంద్రుడు అని చెప్పి 16వ నామంలో వచ్చేటప్పటికి ఇక విశేషాలు చెబుతూ ఉన్నారనమాట. ఎవరో అన్నారట, అరే నీ ముఖం చంద్రబింబం వలె ఉన్నది అన్నట్ట. అనేటప్పటికి పూర్వకాలం ఇలా చెబుతుంటారు, చాలా సంతోషిస్తారు కదా. అనేటప్పుడు వాడినట్ట, ఏమా నా ముఖాన్ని మచ్చలు ఉన్నాయా? అసలు మచ్చ ఏమన్నా చూపించు. నా ముఖం చూసి ఎట్టుందో ఎర్రంగా బ్రహ్మాండంగా వెలిగిపోతుంటుంటే నీ ముఖం చంద్రబింబం వలె, చంద్రుడు మచ్చ ఉంది చూడు, కనబడుతున్నదా లేదా? లేనిపోని చంద్రుడితో పోల్చావే నా ముఖాన్ని అన్నట్ట. అదే వస్తున్నది 16వ నామంలో. అక్కడ ఏం చెప్పారు అనేటువంటి విశేషం రాబోతున్నది. ఇది తర్వాత మనం క్లాసులోకి, అంటే మరలా ఎప్పుడు రేపున్నదా? రేపు లేదనుకుంటా. రేపు ఇది మన ఛాందోగ్యోపనిషత్తు గురువు గారు. కాబట్టి మళ్ళీ శనివారమేగా, అంతేనా? మళ్ళా శనివారం. అంటే శనివారం దాకా వాయిదా పడుతుంది. సరే, శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగం. ఓం శాంతి శాంతి శాంతి. ఆర్యాశతకంలో కాని అక్షరంతో ప్రారంభించేటువంటి శ్లోకాలు. దీనిలో 2వ శ్లోకం అంతా కూడా శ్రీ విద్యావంతం. ఆర్యశతకంలో కంచన కాంచీతిలకం కరధృత కోదండమాణ శృణిపాశం కఠినస్తన భరణమ్రం కైవల్యానంద కందమవలంబే. ఆర్యశతకం చెప్పి ఇప్పుడు 7 సంవత్సరాలు ఏమైంది చెప్పి ఆర్యశతకం అనుకుంటారు. అది ఆర్యశతకం మళ్ళీ సౌందర్యం. ఈ ఆర్యశతకము కంచిలో ఆర్యాశతకం, సౌందర్యలహరి తర్వాత కంచిలో ఆర్యాశతకం అంటే మోక పంచశతి అనేటువంటిది అక్కడ 500 శ్లోకాలతో ఉన్నది. అక్కడ ఎక్కువగా అక్కడ విస్తారమైనటువంటి ఉన్నటువంటి దీని ప్రత్యేకంగా ఫస్ట్ పార్ట్ అనమాట. నేనేసి మొత్తం 5 భాగాలతో ఉన్న పుస్తకం పంపించాను కూడా, ఏది మన బాలాజీకి పంపించాను, మోక పంచశతి అట్లా అనమాట.
అది నవపరిస్థితి అన్నమాట, అట్లా తీసుకోవచ్చు. అట్లనే శుభం పోయారు. ఏమైనా ఉన్నాయి సందేహాలు? రికార్డింగ్.